హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన పద్మావతి గారు తెనాల నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ యోగ పరంపరం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. మరి ఇలాగే నేను ఈ ధ్యానంలోకి రావడానికి కారణమైన శ్రీ కాళహస్తి వాస్తవులైన శ్రీ మునిబాబు గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. మరి మన జూమ్లో పార్టిసిపేట్ అయిన మాస్టర్లందరికీ, యూట్యూబ్లో వీక్షించే మాస్టర్లందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు. మరి ఈ యొక్క జ్ఞానాన్ని పంచే అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ శ్రీ సరిత మేడం గారికి, సతీష్ సార్కి నా ఆత్మపూర్వక ప్రణామాలు తెలియపరుస్తున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్, మనం గత 3 రోజులుగా యోగ పరంపర అనే ఒక టాపిక్ని మనం మరి సజ్జన సాంగత్యం చేసుకుంటున్నాం మాస్టర్స్. మరి నిన్నటి వరకు మనం ఏం చేసుకున్నామంటే, మరి యోగ పరంపరకు సంబంధించిన మరి ఈ యమనియమాలు, పతంజలి గారి యమనియమాలన్నింటినీ మనం చెప్పుకుంటూ, మరి ధ్యానానికి ఏవైతే కావాలో అవన్నిటిని చూసుకుంటూ, మరి మనం అందరం కూడా మరి సవికల్ప స్థితిలో ఉన్నామా, నిర్వికల్ప స్థితిలో ఉన్నామా అని చూసుకుంటూ, మరి రజోగుణ స్థాయిలో ఉన్న వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అనే విషయం ఆలోచించుకుంటూ, మరి తద్వారా ఈ రోజున మనం ఏం చెప్పుకోబోతున్నామంటే, మరి కర్మయోగం గురించి మనం చెప్పుకుంటున్నాం అనమాట. కర్మయోగం అంటే కర్మ సిద్ధాంతం. మనకి వచ్చిన ఏ సమస్యలైనా సరే మనం అనుభవించి తీరవలసిందే. మరి రజోగుణంలో ఉన్నవారు ఈ విషయాన్ని అంతగా వాళ్ళకి జ్ఞప్తికి కూడా ఉండదు మాస్టర్స్. ఎందుకంటే రజోగుణ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇంకా వాళ్ళు అనుకున్నదే చేయాలి, వాళ్ళకి అనుకూలమైన పరిస్థితులే రావాలి, కర్మయోగాన్ని అనుభవించే స్థాయికి వాళ్ళు ఎదగరు. కర్మలు అనుభవించే పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు ఎంతో వెనక్కి జారిపడిపోవటము, ఇలా ఎన్నో రకాలుగా జరుగుతూ ఉంటుంది మాస్టర్. సో దానివల్ల ఏంటంటే కర్మయోగం అనేది ఎలా ఉంటుంది, అసలు కర్మయోగంలో ఎన్ని స్టేజెస్ ఉంటాయని చెప్పి మనం ఈ రోజున చూద్దాం. మరి ఈ యొక్క స్థితిలో మనం తెలుసుకోవాలి అన్నా కూడా మనం నిర్వికల్ప స్థాయికి మనం వచ్చి ఉండే ప్రయత్నం మనం చేస్తూ ఉందాం మాస్టర్స్ నిరంతరం. మరి ఈ స్థాయికి ఉంటూనే మనకి ప్రతి స్థాయి మనం ఎలా ఉంటుంది, మనం ఎలా ఉండగలుగుతున్నాం, ఎలా మనకి రాగలగాలి అనే విషయం మనం తెలుసుకుంటూ ఉందామండి. మరి కర్మయోగాన్ని గురించి మనం ఏం చెప్పారంటే మాస్టర్స్, 2 రకాలుగా విభజించబడిందంట కర్మయోగం అనేది. మరి అలాగే జ్ఞానం కూడా 2 విభాగాలుగా ఉపయోగించబడింది. కర్మయోగం ఒకటి, జ్ఞానయోగం ఒకటి. ఈ 2 యోగాలు కూడా 2 స్టేజ్లుగా విభజించబడిందనమాట. ఆ స్టేజ్లు ఏంటో మనం చూద్దాం ఇవాళ. అందరం మనం ప్రతి ఒక్కళ్ళు ఆ స్టేజ్లో కంపల్సరీ ఉండేవాళ్ళమేనండి. కానీ ఉన్నప్పుడు మనం ఎట్లా మళ్ళీ వాటిని మార్చుకుంటాం, ఎలా మనం డౌన్ అవుతున్నామా, హైకి వెళ్తున్నామా అనే విషయం చెక్ చేసుకోవడమే ఇవన్నీ కూడా యోగాలు. మరి ఇప్పుడు ఈ అంశాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నంలో, మరి మానవ జన్మ చివరిలో మొట్టమొదటిగా కర్మయోగం గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అయితే దీంట్లో కొన్నిసార్లు మరి జ్ఞానయోగము, కొన్ని జన్మల్లో ఇంకా రాజయోగము, చివరి జన్మలో కర్మయోగంగా మనం విభజించబడుతూ ఉంటుందంట. మరి కర్మయోగానికి రెండో భాగంకి ఉదాహరణగా తీసుకోవాలంటే, మరి ఎవరు? గౌతమ బుద్ధుడు, జీసస్ క్రైస్ట్. మరి వాళ్ళ యొక్క కర్మ భాగాన్ని ఎంత అద్భుతంగా నిర్వర్తించారు. మరి గౌతమ బుద్ధుడేమో మరి ఆయన యొక్క ధ్యాన ప్రచారం చేయడానికి వెళ్ళినప్పుడు ప్రజలు వాళ్ళని ఇంత అంటే ముఖం మీద ఎంతో ఘోరమైన పదాలు ఉపయోగించారు మాస్టర్స్. మరి ఇట్లా ఉన్నావు, అట్లా ఉన్నావు అని చెప్పి పరుష పదజాలంతో ఉపయోగించి ఉండేవాళ్ళు. అయినా కూడా వారు ఎంతో సహృదయంగా, ఎంతో ప్రేమపూర్తి అయిన మాటలతో, హృదయంతో ఉండేవారు. అలాగే జీసస్ క్రైస్ట్ మీద కూడా మరి ఎందరో రాళ్ళు రుబ్బి కావచ్చు, మాటలతో కావచ్చు, చేతులతో కావచ్చు, ఎంతో ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొన్నా కూడా మరి యేసుక్రీస్తు వారు ఏమన్నారు? పసిపాలరు వారందరూ కూడా పసివారు. వారందరినీ మనం క్షమించి వేద్దాము. ఆ క్షమాగుణాన్ని మనం పెంచుకుందాము అని చెప్పని మన యొక్క కర్మ సిద్ధాంతం మనం అనుభవిద్దాము. ఆ కర్మ సిద్ధాంతం అనుభవించే వారి యొక్క మనసులు ఎలా ఉంటాయంటే, హృదయాలు ఈ విధంగా ఉంటాయి. ఎదుటివారు ఎటువంటి విధంగా ఉన్నా కూడా మనం వాళ్ళని ప్రేమతో క్షమించి వేద్దాము అనే స్థాయికి వస్తూ ఉంటాం మాస్టర్స్. మరి
ఆ స్థితిలో ఉన్న వాళ్ళు కనుకనే అంతటి ప్రపంచంలో ఇంత స్థాయిని మరి వాళ్ళు పేర్కొన్నారు. మరి మనం అంతటి స్థాయిలో మనం ప్రపంచంలో ఉన్నామా మరి? మనం తెలుసుకునే దారుల్లోనే ఏంటి అని తెలుసుకునే దారుల్లోనే ఒకరోజు ముందుకు వెళ్తూ, ఒకరోజు వెనక్కి వస్తూ అటువంటి దారిలో మనం వెళ్తూ ఉన్నామనమాట. అయితే మరి ఆ శిఖరాగ్రాలకి చేరుకోవాలంటే ఎన్నో మెట్లు ఎక్కుతూ ఉండాలి కదా! అందువల్ల ఎన్నో మెట్లని యోగ పరంపర అన్నారంట మన మాస్టర్స్. అయితే ఈ యోగ పరంపరని చాలా అద్భుతంగా తెలుసుకుందాం. ఈ కర్మయోగం పార్ట్ 1లో ఏం చెప్పారంటే, మరి 4 స్టేజ్‌లు ఉన్నాయట వాళ్ళు. దీంట్లో కూడా 4 స్టేజ్‌లు. పార్ట్ 1, పార్ట్ 2 అయితే దీంట్లో కూడా మళ్ళీ 4 స్థితులు ఉన్నాయన్నమాట. ఆ స్థితులేంటో మనం చూద్దాం మాస్టర్స్. మరి ఏ స్టేజ్ గురించి చెప్పాలంటే, "అయ్యా! నువ్వు ఎవరికీ మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ, చెడు మాత్రం చేయకు. నువ్వు చెడు మాత్రం చేయకుండా ఉంటే మంచి చేసిన దాంతో సమానము" అన్నారంట. ఇప్పుడు ఎవరన్నా మన సహాయం కోరి వచ్చారు. వాళ్ళని మనం రకరకాల పదజాలాలతో వాళ్ళు అవమానించే కంటే, "అయ్యా! నా వల్ల కాదు నేను చేయలేను." ఇంకెవరైనా సహాయం అడుగు అని చెప్పి ప్రేమపూర్వకమైన మాటలు చెప్పగలగాలే తప్ప, వాళ్ళను ఇంటికొచ్చిన వారిని తిట్టి అరిచి వాళ్ళని ఘోరంగా అవమానించకూడదు. అట్లా అని మనకి మాస్టర్స్ చెప్తున్నారనమాట. అయితే మరి మరి నీ పిల్లల్ని రోజు తంతూ ఉంటాం మనం. అంటే మనం అంటే మనం కాదు మాస్టర్స్ మనకి మాస్టర్స్ ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్తూ ఉంటారనమాట. మరి తంతూ ఉన్నప్పుడు మన జ్ఞానం అయిపోయింది. ఏమైపోయింది? మనకు తెలిసిన జ్ఞానం అంతా ఏమైంది? ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఈరోజు ఎగ్జాంపుల్ నేను చెప్తా మాస్టర్ నా పర్సనల్‌గా. అంటే కర్మయోగం గురించి మనం చెప్పుకుంటున్నామంటే అది పర్సనల్‌గా కూడా మనకు కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ సిట్యుయేషన్స్ తీసుకొస్తే నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావని మనకి పరీక్ష వస్తుంది. ఆహ్, మామూలుగా అసలు చిన్న బాబు చాలా వరకు విసిగిచ్చరు. అసలు చిన్న పిల్లోడప్పుడైతే ఇంకా చాలా క్యూట్‌గా ఏ మాట చెప్తే ఆ మాట వినేసేవాడనమాట. అన్ని రకాలుగా సూపర్ బాయ్ అని చెప్పొచ్చు. అబ్బాయి అని కాకపోయినప్పుడు. కానీ నాకనిపిస్తుంది నన్ను పరీక్ష పెట్టడం కోసమే అప్పుడప్పుడు ఎంత మాట వినేట్టు అనిపిస్తాడో అంత విసిగిస్తాడనమాట. అప్పటిదాకా మనం ఒక పాజిటివ్‌తో ఉంటాం కదా! ఒక్కసారిగా అంత విసిగిస్తే తెలియకుండా అప్పుడు నువ్వు కోపపడతావా? నువ్వు సాఫ్ట్‌గా తీసుకుంటావా? ఓకే. సరే నాన్న నువ్వెలా ప్రవర్తించినా కూడా నేను ఓకేగా నేను తీసుకుంటాను అని చెప్పి నవ్వుతూ ఉంటావా? అని మనకు గట్టి పరీక్షండి. చాలా గట్టి పరీక్ష. అసలు ఊహించు వాడే వీరా అన్నట్లు. అంటే ఈ యొక్క కర్మని నేను అనుభవించి తీరవలసిందే. మన పిల్లలు ఎలా ప్రవర్తించినా మనం దాన్ని సమానంగానే తీసుకోగలగాలి. అంత స్థాయికి మనం ఎదిగితే వాళ్ళు ఎట్లా ఉన్నా కూడా మనం స్వీకరించగలము. అనే విషయాన్ని నాకు ప్రాక్టికల్‌గా కూడా చూపిస్తున్నారండి. ఆ సమయానికి షార్ట్ టెంపర్ లాగా అనిపిచ్చి, ఇది కాదు ఇది నాకు పరీక్ష. షార్ట్ టెంపర్ వస్తే ఇంక నాకసలు నా జ్ఞానమే అవసరం లేదు. అజ్ఞానంలో నేను ఉన్నట్లే. లేదు ఎందుకంటే మనం ప్రతిదీ తెలుసుకుని ఒకళ్ళు చెప్తున్నాము అంటే మనకి ప్రాక్టికల్ ఇస్తారు మాస్టర్స్. ఒక ప్రొఫెసర్ లక్షణాలు లేకపోతే స్టూడెంట్స్‌కి ఎలా చెప్తారు పాస్ లెసన్స్. సో, మాస్టర్స్ అట్లా అన్నమాట. మనం ప్రతి ఒక్కళ్ళు ఎవరమైనా సరే ఆ యొక్క కర్మ సిద్ధాంతాన్ని, ఆ యొక్క కర్మ భాగాన్ని మనం అనుభవించి తీరితేనే మన కర్మలు తొలగుతూ ఉంటాయి. మనలో సహనం, ప్రేమ పెరుగుతూ ఉంటే మనలో ఉన్న చూసి మన పిల్లలు గావచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎవరైనా సరే ధ్యానం చేస్తే జ్ఞానం వస్తే ఇలా ఉంటారు. ఇలాంటి మార్పులుంటాయి. మనం ప్రతి విషయాన్ని అంగీకరించే తత్వం మనలో వస్తుంది. అంగీకార గుణాలు మనకి ఖచ్చితంగా అవసరము. అనే విషయాలు మన ద్వారా ఇంకొకళ్ళు స్వీకరించగలుగుతారనమాట. తద్వారా మనం కూడా రోజు రోజుకి ఉన్నతీకరించబడుతూ ఉంటాము. తద్వారా మన ద్వారా అందరూ ఉన్నతీకరించబడతారనమాట. ఈ విషయం మనం తెలుసుకోవాలి. అయితే మరి స్టేజ్ బిలో ఏం చెప్తారంటే, "నువ్వు పక్కవాడికి మంచి చేయడానికి పూనుకో. మంచే జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే నీ యొక్క ఉద్దేశం మంచిగా ఉంది కాబట్టి. ఎటువంటి స్వార్థం లేదు గాబట్టి, ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేదు గాబట్టి నీకు ఖచ్చితంగా మంచే జరుగుతుంది. ఒకవేళ జరగలేదు అయినా పర్వాలేదు. నువ్వు ధ్యానం చెప్పావు నలుగురికి. వాళ్ళు వస్తారు అనే ఉద్దేశంతో నువ్వు చెప్తాము. వాళ్ళు గూడా వస్తారు. సపోజ్ రాలేదు. నువ్వు వెయిట్ చెయ్యి. అంతేగాని నేను ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాను, నెల నుంచి చెప్తున్నాను, 2 నెలల నుంచి చెప్తున్నాను. వీళ్ళసలు రానే రావట్లేదే అని చెప్పి నువ్వు విసుగు చెందకు. నిరాశ చెందకు. నువ్వు ఈలోపు నీకు సాధన నువ్వు పెంచుకోవడం కోసమే వారు రావట్లేదు. అంటే నీలో సహనం ఎంత పెరిగింది? అంటే నువ్వేదైనా అనుకుంటే జరిగిపోవాలా? నువ్వేదైనా ఎవరికైనా చెప్పేసి అప్పటికప్పుడే ఆళ్ళు ఒప్పేసుకోవాలా? ఎందుకు ఒప్పుకోవాలి? అంటే మనం ఇక్కడ సహనం ఎంత పెరిగింది? వాళ్ళ కోసం మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉందా? లేదా? అంటే వాళ్ళ కర్మలు తిరిగితే వాళ్ళొస్తారే తప్ప నువ్వు చెప్పావని రారుగా వాళ్ళు. కదా! ఇప్పుడు అలా అనుకుంటే మన పత్రి సార్ ఒక్కళ్ళ కోసమే వెళ్లారంట. ఊళ్ళూళ్ళు తిరిగారంట. మరి మనం ఎంతటోళ్ళం మన గురువుగారి మార్గంలో మనం పయనించేవాళ్ళం. మరి ఒకరి కోసమే ఆయన అంత సహనాన్ని ఉపయోగిస్తే మనం
మనం ఎంత సహనం మనం పెంపొందించుకోవచ్చు చెప్పండి మాస్టర్స్? మన పరమ గురువులే మన యోగ పరంపరలో మనకు నేర్పేది ఏంటి అంటే, తెలుసుకునే విషయాలు తెలుసుకుంటూనే ప్రేమ, సహనము నువ్వు నీ యొక్క గుణాలు ఏ విధంగా నువ్వు పెంపొందించుకుంటావనే విషయం గురించే అక్కడ మనకి పాఠాలు జరుగుతూనే ఉంటాయన్నమాట. మనకి స్టేజ్ బిలో ఈ విషయాన్ని మనకు తెలియపరుస్తున్నారు. మరి స్టేజ్ సిలో ఏం చెప్తారంటే, నువ్వు మంచి కర్మలు చేస్తూ ఉండు. ఫలితాన్ని ఆశించకు. వస్తే వస్తుంది ఫలితం. లేదంటే ఓకే. ఫలితం వచ్చినా పర్వాలా, ఫలితం రాపోయినా పర్వాలా. ఏ స్టేజ్ ఏంటంటే, నువ్వు ఏదైనా కర్మ చెయ్యి. అంతేగాని నువ్వు దాని గురించి ఏంటి, నువ్వు ఎదురోళ్ళకి మంచి చేయకపోయినా పర్వాలేదు గానీ, చెడు మాత్రం చేయకు ఏ స్టేజ్. బి స్టేజ్ ఏంటి, చెడు చెయ్యకు, నువ్వు ప్రయత్నం చెయి. చేసినా కూడా ఓకే. యాక్సెప్ట్ చెయి. యాక్సెప్టెన్సీ నేర్చుకోమంటున్నారనమాట. మళ్ళీ సి స్టేజ్‌లో ఏంటి? యాక్సెప్టెన్సీ నేర్చుకో. చెడు చేయకపోయినా సరే మంచైనా చెయ్యి కనీసము. నీ గుణాన్నన్నా డెవలప్ చేసుకో. మరలా ఇక్కడేంటి ఫలితాన్ని ఆశించకు. ఫలితం వచ్చినా పర్వాలా, రాకపోయినా పర్వాలా. మరి ఈ ఫోర్త్ స్టేజ్‌లో ఏమవుతుందంటే ఫలితం వస్తుంది. ఖచ్చితంగా నీలోని ఈ గుణాలన్నిటిని నువ్వు పెంపొందించుకుంటూ ఎవరికీ హాని చేయకుండా, ఏ ప్రతిఫలము ఆశించకుండా, ఎటువంటి వారిని మరి పరుషజాలంతో అవమానించకుండా, ప్రేమతత్వాన్ని నువ్వు అలవరించుకుంటూ ఉంటే, ఈ 4 స్టేజుల్ని నువ్వు అనుభవించగలవు. ఈ 4 స్థితులని నువ్వు పొందగలవు. అంటే ఈ యొక్క విభాగంలో ఈ 4 స్థితుల్లోనే మనం ఉండగలము అని ఈ మాస్టర్స్ మనకు తెలియపరుస్తున్నారు. మరి స్టేజ్ డి కూడా ఉందన్నమాట. ఈ స్టేజ్ డి ఏంటి చూద్దాము. నాయనా నువ్వు ఎటువంటి కర్తృత్వ భావం లేకుండా చెయ్యి. నేనే చేస్తున్నాను. నా వల్లే వీళ్ళందరూ ఎంతోమంది ధ్యానంలో నేను తీసుకొచ్చాను. నేనే గనుక ఎన్నో క్లాసులు చెప్పాను. నేను చెప్తే వాళ్ళందరూ అద్భుతంగా నాకు మరి నన్ను ప్రశంసిస్తారు. ఇటువంటి నేను అనే భావన లేకుండా చేస్తే ఏదైనా సరే నువ్వు విశ్వం నుంచి నువ్వు పొందింది నువ్వు కోరింది 1% అయితే నీకు వందింతలొస్తుంది. విశ్వం నీకేం కావాలో విశ్వమే చూసుకుంటుంది. నువ్వు ధ్యానానికి శరణాగతి అవ్వు. మరి విశ్వానికి శరణాగతి అవుతే నువ్వు ఏం చేస్తే అది నీకు పదింతలుగా వస్తుంది అని చెప్తున్నారనమాట. అంటే నేను అనే భావన లేకుండా చెయ్యి. అనే విషయాన్ని మనం మరీ మరీ నొక్కి వక్కాణించి చెప్తున్నారు మాస్టర్స్. ఇప్పుడు మనం సపోజ్ శారదా మేడం గారు క్లాసెస్ చెప్పిస్తున్నారు, నిర్వహిస్తున్నారు. ఎంతోమంది మాస్టర్‌లు వస్తూ ఉంటారు. ప్రతి ఒక్క మాస్టర్ దగ్గర నుంచి తెలుసుకుంటూనే ఉండాలి. ఎవరి దగ్గర ఒక పాయింట్ వచ్చినా కూడా తెలుసుకోవడం అనేది మనకి వచ్చిందే తప్ప, తెలుసుకోవడం కోసమే వచ్చాం. మన ప్రతిసారి మనకేముంటది తెలుసుకోవడం ఎలాగో తెలుసుకోవాలి. నేర్చుకోవడం ఎలాగో నేర్చుకోవాలి అన్నప్పుడు మనం నిరంతరం ఆ పనిలోనే ఉంటూ ఉండాలి. నేర్చుకుంటూనే చెప్తూ ఉండాలి. చెప్తూ ఉంటూనే నేర్చుకుంటూ ఉండాలి. ఒకదానికి కూడా రిలేటెడ్ మాస్టర్స్. అవునా కదండీ! ఇప్పుడు సరిత మేడం గారు ఎన్నో చెప్తూ ఉంటారు ఆవిడ గూడా. మరి ఆవిడ ఎంతోమంది మాస్టర్‌లతో అట్లా ఓపికగా కూర్చొని వింటూ ఉంటారు. మరి మాస్టర్‌లు చెప్పిన కర్తృత్వ భావం లేకుండా ఆవిడ చేస్తున్నారా లేదా? అట్లాగే అందరం కూడా ఎవరి స్థాయిలో ఎవరెవరి పరిస్థితికి అనుగుణంగా చేస్తూ ఉండాలని చెప్తున్నారనమాట. అయితే ఈ కర్మయోగం అనేది ఇంకొక ఫోర్త్ స్టేజ్‌లో ఏం చెప్పారంటే ఆహ్, నువ్వు ఏ పనన్నా చేసినా చేయకపోయినా సరే నువ్వు ఎదుటి వారికి హాని చేయకుండా ఉండు అని చెప్పడం జరిగింది. ఓకే. జ్ఞానయోగంలో ఏం చెప్పడం జరిగిందంటే స్టేజ్ ఏ, స్టేజ్ బి, సి, డి అన్నమాట. అంటే ఫస్ట్ స్టేజ్‌లో ఏం చెప్పారంటే శ్రవణం. అంటే ఏ విషయాన్నైనా సరే నువ్వు మరలా మరలా విన్నా కూడా మనం వింటూ ఉండు, తెలుసుకుంటూ ఉండు. మరలా సెకండ్ పాయింట్ ఏం చెప్పారు మననం. మననం చేసుకుంటూ ఉండు. ఏ రోజైనా సపోజ్ మనకి ప్రాపంచికంగా చూసుకుంటే, మనకి ఎవరికైనా అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఏం చెప్తారు డాక్టర్స్ "నువ్వు మంచి ఆహారం తీసుకో, శాకాహారం తీసుకో, డ్రై ఫ్రూట్స్ తిను, బలమైన ఆహారం తీసుకో" అన్నారు. ఒక పూట తింటే అయిపోతుందా? రెండో పూట తింటే అయిపోతుందా? కొంత సమయం ఒక నెలో, 2 నెలల్లో ఒక సమయం ఉంటుంది. దాని ప్రకారంగా తింటే నీకు శరీరం దృఢంగా ఉంటుంది. అలాగే మనం ధ్యానము మరి స్వాధ్యాయం, సజ్జన సాంగత్యము, ఎంతో మాస్టర్‌లు జ్ఞానం ఒకటైతేనేమి, వీటన్నింటిని తెలుసుకున్న విషయాల గురించి మనం మననం చేసుకుంటూ ఉంటే, నలుగురికి చెప్పగలిగే స్థాయిల్లోకి వస్తూ ఉంటాము. ఇంకా అందరికీ మంచి చేసే సహాయంలో మనం ఉండగలుగుతూ ఉంటామనమాట. స్టేజ్ ఏలో ఇలా ఉంటాం. అంటే శ్రవణము, మననము స్టేజ్ బి. మరి స్టేజ్ 3 నిధిధ్యాసనం అంటారు. నిధిధ్యాసనం అంటే ఏంటంటే ఆచరించుకోవడము. తెలుసుకున్న విషయాన్ని మననం చేసుకుంటూ, ఆచరించుకుంటూ ఉండేదాన్ని మరి నిధిధ్యాసనం అంటారు. మరి ఏ విషయాలు ఆచరించుకోవాలి? మనం ప్రతి విషయాన్ని ఎన్నో తెలుసుకుంటూ ఉంటాం. మనం ప్రేమగా ఉండు అంటాం. మరి ఆచరించాలిగా. సహనంగా ఉండు అంటాం. ఆచరించుకోవాలిగా. మరి నువ్వు ఆత్మపరంగా ఆలోచించు అంటాం. మరి ఆత్మపరంగా మరి ఆత్మకి అనుసంధానం అవ్వాలా?
మరి మనందరం కూడా విశ్వానికి అనుసంధానం అవ్వాలా? అయితేనే కదా మనం అందరం కూడా మాస్టర్స్ నుంచి విశ్వమయ ప్రాణశక్తిని మనం రిసీవ్ చేసుకొని, మరి మనం ఎంతో జ్ఞానవంతంగా మన సహస్రార స్థాయికి మనం ఎదగగలము. సో, ఇవన్నిటిని కూడా మనం ఆచరించుకోగలగాల మరి. నువ్వు ఎదుటి వాళ్ళకి సహాయం చేయకపోయినా పర్వాలేదు, హాని మాత్రం చేయకు నాయనా అన్న మాట మనం వింటూ ఉంటాం. మరి అది ఆచరించుకోవాలా? అవునా మాస్టర్స్? అందువల్ల ఏంటంటే, మరి ఈ సాక్షాత్కారం. సాక్షాత్కారం అంటే ఏంటంటే, వీటన్నింటి ద్వారా నువ్వు ఏదైతే చేస్తావో, ఆచరించుకుంటూ ఉంటావో, ఆచరించుకున్న తద్వారా నీకు సాక్షాత్కారం లభిస్తుంది. అంటే భగవంతుడు సాక్షాత్కారం అని అంటారు చూసారా? అట్లాగే మాస్టర్‌ల యొక్క మనకి అనుగ్రహం మనకి దొరికి, మనం ఎంతో జ్ఞానవంతులుగా తయారవుతాము. అవునా? మరి శ్రవణం వింటున్నాము, మననం చేసుకుంటున్నాము. మరి నిధిధ్యాసనం అంటే ఆచరణ చేసుకునే ప్రయత్నంలో మనం పడుతూ ఉన్నాము. మరి సాక్షాత్కారం అంటే ఆత్మతో అనుసంధానం అవ్వడం, విశ్వానికి శరణాగతి అవ్వడం అవుతూ ఉన్నాము. సో, మనకి ఆ విశ్వమే చూసుకుంటుంది. నువ్వు ఏ ప్రతిఫలాన్ని ఆశించకు. ప్రతిఫలాన్ని ఆశించుకునే విషయాన్ని గూడా మనం ఖచ్చితంగా మనం నిధిధ్యాసనం చేసుకుంటూ ఉండాల్సిందే. ప్రతిఫలం ఆశించకుండా ఉండే విషయం అనేది అన్నిటికంటే ఉత్తమోత్తమైన లక్షణం మాత్రం. మనం అందరం ఆచరించుకోవాల్సిన విషయాల్లో. అప్పుడు మాత్రమే మన యొక్క జ్ఞానయోగాన్ని మనం 4 విధాలుగా మనం పరిపూర్ణులుగా తయారయ్యామా లేదా అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇక్కడ చూసారా మనం ఇందాక కర్మయోగంలో 4 రకాల స్టేజ్‌లు ఎలా ఉన్నాయో, మరి ఇక్కడ యోగంలో 4 రకాలైన స్టేజ్‌లున్నాయి. ఒక్కసారి మనం రీక్యాప్ చేసుకుందాం మాస్టర్స్ ఒక్కసారి. స్టేజ్‌లోనేమో నువ్వు ఎవరికైనా సరే హాని చేయకుండా ఉన్నా చాలు గానీ, మంచి చేయకపోయినా పర్లేదు హాని చేయకుండా ఉండు అన్నారు. మరి బిలో తోటి ప్రాణికి సహాయం చెయ్యి. రకరకాలుగా సహాయం చెయ్యి నీ వంతుగా అని చెప్పనన్నారు. మరి స్టేజ్ సిలో కర్మలు చేస్తూ ఉండు. కానీ నువ్వు ఏమాత్రం దృష్టిలో పెట్టుకోవద్దు. నీ వంతుగా నువ్వు చేస్తూ ఉండు. మరి స్టేజ్ డీలో ఏంటి ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే, నువ్వు అన్ని రకాల కర్మలు చేస్తూ ఉండు. నేనే చేశాను. నా వల్లనే అవుతుంది. ఇదంతా నేనే సాధించాను. అనే అహంకార భావం లేకుండా ఉండు అని చెప్పారనమాట. అదే జ్ఞానయోగంలో 4 స్టేజ్‌లేంటి? శ్రవణము, మననము, నిధిధ్యాసనము, మరి ఆత్మ సాక్షాత్కారము. ఈ 4 స్థితులు మనం దాటిన వాళ్ళం ఎటువంటి స్థితిని మనం పొందగలమంటే, మరి కర్మయోగాన్ని అనుభవించగలం, జ్ఞానయోగాన్ని అనుభవించగలం. ఎటువంటి స్థితుల్లో అయినా సరే మనం ఏ విషయాన్నైనా సరే మనం పొందుతూ ఉండగలము అని చెప్తున్నారు. మరి ఈ విషయాలు మనం చెప్పేటప్పుడు మళ్ళీ ఇదంతా మనం నిలబడాలి అంటే గూడా అక్కడ మళ్ళీ ఇంకో పాయింట్ తెస్తున్నారండి. సవికల్ప స్థితిలో నువ్వున్నావా? నిర్వికల్ప స్థితిలోకి నువ్వు రాగలుగుతున్నావా? ఈ స్టేజెస్ నుంచి నువ్వు రాగలుగుతూ ఉన్నప్పుడు మాత్రమే ఈ కర్మయోగానికి, ఈ జ్ఞాన యోగానికి నువ్వు అర్హత సంపాదిస్తూ ఉంటావు. మరి నువ్వు రజోగుణ స్థాయిలో ఉన్నావా? సాత్విక గుణ స్థాయిలోకి వస్తూ ఉన్నావా? లేదా ఈ యొక్క కర్మ జ్ఞానము, ఈ యొక్క జ్ఞాన యోగంలోకి నువ్వు అడుగు పెట్టగలుగుతున్నావా? ఈ ఏదైతే మనం ప్రతి విషయం తెలుసుకుంటూ ఉన్నామో, ఇంతకుముందు మనం ఏం చెప్పాం? ఆ స్థితులకి మనం రాగలిగామా? ఆ స్థితి నుంచి మన ప్రయాణం సాగుతూ ఈ యొక్క కర్మయోగము, జ్ఞానయోగంలోకి మనం వస్తున్నామా? లేదా? అనే విషయాన్ని నిరంతరం మనం పరిశీలించుకుంటూ ఉండవలసిందే మాస్టర్స్. అవునా అండి? అయితే ధ్యాన యోగం గురించి చెప్పారు మాస్టర్స్. మరి కొన్ని జన్మలు గడిచిపోయిన తర్వాత మనకు ధ్యాన యోగం అంటే అదే అంతటా వస్తూనే ఉంటుందంట. మరప్పుడు దాన్ని రాజయోగం జీసస్ క్రైస్ట్‌ని నేను చూడాలి ఇప్పుడు. ఇన్ని రోజులు నేను బైబిల్ విన్నాను, ప్రవచనాలు విన్నాను. నేను స్వయంగా జీసస్‌తో మాట్లాడాలి అన్నారన్నమాట. స్వయంగా జీసస్‌తో మాట్లాడడం అంటే నీ అంతరాత్మతో కనెక్ట్ అవ్వడమే అని అర్థం చెప్తున్నారు. ఇక్కడ పర్సనల్‌గా జీసస్‌తో మాట్లాడానో, లేదంటే ఇంకో గురువుతో మాట్లాడానో కాదు మాస్టర్స్. నీ అంతరంగా నువ్వు కనెక్ట్ అయితే నీ అంతరంగంతో నువ్వు మాట్లాడే స్థితికి నువ్వు వస్తున్నావా? ఈ కర్మయోగాల గురించి కానీ, ఈ జ్ఞానయోగాల గురించి కానీ నువ్వు సంపూర్ణమైన జ్ఞానాన్ని సంపాదించుకున్న తర్వాత నువ్వు ఈ స్థితులకు వస్తున్నావా? నీ అంతరంగాన్ని కనెక్ట్ అవ్వి మీ యొక్క మాస్టర్స్‌తో నువ్వు సూచనలు తీసుకుంటున్నావా? లేదా? అనే విషయాన్ని మనకి తెలియపరుస్తున్నారనమాట. మరి చూసారా ఈ జన్మ పరంపరలోనే మరి ఈ యోగ పరంపర వస్తుంది. ఈ యోగ పరంపరలో ముందుగా కర్మయోగం 1 మొదలవుతుంది. ఇది మొదటి స్టేజ్. అంటే ఇయన్నీ కూడా మనకు మాస్టర్‌లు ఏం తెలియపరుస్తారంటే మాటలుగా ఈ కర్మయోగం గాని, జ్ఞానయోగం గాని మనం తీసుకుంటూ ఉన్నప్పుడు మరి భగవద్గీతలో శ్రీకృష్ణ వారు చెప్పినట్లుగా నీ యొక్క జన్మ యొక్క రహస్యం నువ్వు తెలుసుకో. నువ్వెందుకు భూమి మీద జన్మ తీసుకున్నావు? అసలు నేనెవరిని? నా యొక్క లక్ష్యం ఏంటి? మరి ఈ భూమండలానికి నాకున్న సంబంధం ఏంటి? అనే విషయాలు నువ్వు తెలుసుకుంటూ ఉండు.
మరి మొదటి జన్మల్లో మనం ఎటువంటి జన్మలను మనం తీసుకోవడం జరుగుతుంది? మరి చెట్లు గాను, పుట్టలు గాను, మరి రాళ్ళు రప్పలు గాను, మరి పశు పక్షాదులు గాను మనం జన్మలు తీసుకున్న తర్వాత ఆఖరికి మానవ జన్మ తీసుకోవడం జరుగుతుంది. కానీ మళ్ళీ మానవ జన్మ తీసుకున్న తర్వాత మనం పశుపక్షాదులుగా జన్మను తీసుకోవాల్సిన అవసరమే కలగదు. ఎందుకంటే మనం ఈ యొక్క కర్మయోగం గురించి కానీ, జ్ఞానయోగం గురించి కానీ అంతా యొక్క జ్ఞానం అంతా తెలుసుకొని ఉంటాం కాబట్టి మనం కర్మలు చేసేటప్పుడు ఈ యొక్క కర్మని నా వల్ల నేను ఆత్మలోకాల నుంచి ఈ యొక్క కర్మని నేను భూమి మీద నేను తీసుకొచ్చుకున్నాను. కొన్ని కర్మలను తీసుకొచ్చుకొని వాటిని నిర్వర్తించుకొని మరలా ఆత్మలోకాలకు తిరిగి వెళ్ళవలసిందే అనే యొక్క జ్ఞానాన్ని మనం అర్థం చేసుకున్నాం కాబట్టే ఈ కర్మయోగం ఏంటి? ఈ కర్మయోగంలో ఉన్న కర్మలను తెలుసుకోవడం ద్వారా జ్ఞానయోగంలో ఉన్న ఈ యొక్క జ్ఞానం తెలుసుకోవడం ద్వారా మన యొక్క భూమి మీదకి మనం వచ్చిన జీవన లక్ష్యం ఏంటి అనే విషయం మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చండి. ఈజీగా అర్థం చేసుకోవచ్చినప్పుడు ఏమవుతుంది? మనం భూమండలం మీద మనం తెచ్చుకున్న కర్మలు ఏవైతే అవి అనారోగ్యాల రూపంలో కావచ్చు, వ్యక్తుల యొక్క అవమానాల రూపంలో కావచ్చు, మనం భౌతిక విషయాల్లో మన కుటుంబాల్లో జరిగే విషయాలు కావచ్చు, సామాజికంగా కావచ్చు, మరి ఎన్నో రకాలైన సమస్యలు మరి ఎదుర్కోవడం కోసం కావచ్చు, మనం ఈ యొక్క జ్ఞానం తెలుసుకోవడం కోసం మాత్రమే మనం భూమి మీదకొస్తాము అనే విషయం తెలుసుకోవాలి. మనం మరి ఆత్మలోకాల్లో ఉన్న సదాత్మలందరూ గూడా ఆత్మలోకాల్లో ఉన్న సదాత్మలు వాళ్ళకి ఎప్పుడన్నా జ్ఞానం వాళ్ళకి తెలిసిన జ్ఞానం మరలా వాళ్ళని వాళ్ళు పరీక్షించుకోవాలి అంటే వాళ్ళు భూమి మీదకే జన్మలు తీసుకొని వస్తారు. భూమి మీద జన్మలు తీసుకొని భూమి మీదకే ఎందుకొస్తారు? అంటే ఇక్కడ చాలా బోలెడంత జ్ఞానం ఉందంట మాస్టర్స్. ఈ బోలెడంత జ్ఞానం ఏంటి? ఈ యొక్క కర్మ జ్ఞానం ఏంటి? మరి కర్మయోగం ఏంటి? జ్ఞానయోగం ఏంటి? ఈటిట్లో మనం తెలుసుకున్న విషయాలన్నీ కూడా మన జీవితాల్లో ఉంటాయన్నమాట. ఈ సహనము, ప్రేమ, త్యాగము, మరి త్యాగబుద్ధి, సహన సహన బుద్ధి, మరి ఎదుటివారి నుంచి నువ్వు ఏది ఆశించకుండా చెయ్యి. నిన్ను నువ్వు తెలుసుకో. నేను అనే భావనతో నువ్వేది చేయకు. మరి ప్రతి జీవిని ప్రేమగా చూస్తూ ఉండు. అని ఇన్ని లక్షణాలు మనం నేర్చుకోవాలి భూమి మీదకొచ్చి. ఇవన్నిటిని నేర్చుకుంటూ ఉండే ప్రయత్నంలోనే కదా మనం ఎన్నో అనుభవాలు తీసుకొచ్చుకునేది. ఆ అనుభవాలు ఎట్లా వస్తాయి? మనం ఎంత మంచి చేసినా మనల్ని అవమానిస్తుంటారు. ఎంత చెడు చేయకుండా ఉన్నా కూడా మనల్ని వేలెత్తి చూపించే పనిలో ఉంటారు. మనం మన వల్ల ఎవరైతే ప్రయోజనాలు పొంది ఉంటారో తిరిగి వారే మనల్ని అవమానిస్తూ ఉంటారు. మరి ఎన్ని జ్ఞానం తెలుసుకున్నా కూడా ఒక్కోసారి మనల్ని పరీక్ష పెట్టడానికి మాస్టర్స్ మనకుంటూ మన కంటి ముందున్న వ్యక్తుల ద్వారా కావచ్చు, పరిస్థితుల ద్వారా కావచ్చు, ఇప్పుడే బాగున్నారు కదా! ఇప్పుడే ఏమైంది వీళ్ళకి అని అనుకుంటాం. ఒక్కసారి మనకు గుర్తుందా అండి? ప్రతి ఒక్కళ్ళకి అనుభవానికొస్తుంది. ఇదేంటి ఇట్లా మాట్లాడుతున్నాడు? ఇప్పుడే కదా ఇంత శుభ్రంగా అక్కడ మాట్లాడొచ్చాము. ఇప్పుడే ఏమైంది అనుకుంటాం. ఏమీ లేదండి మనకు పరీక్ష. అంటే ఇంతలోకే వాళ్ళు ఎట్లా మారారో, మనం కూడా ఇంతలోకే మనం కూడా ఎట్లా దాన్ని కూడా పాజిటివ్‌గా తీసుకోగలిగే ఆ ఒక్క జ్ఞానం పెంపొందిందా అనే దానికి ఎగ్జాంపుల్ అన్నమాట. పరీక్షలు ఇవన్నీ. చెప్పేదేంటి ఇప్పుడు సపోజ్ ఇందాక నేను క్లాస్ స్టార్ట్ కాబోయే ముందు కొంచెం అనీజీగా ఉన్నాను మాస్టర్స్. అనీజీగా ఉన్నాయి. ఎందువల్లంటే ఈ పరీక్ష నాకొచ్చింది. ఇప్పటిదాకా కంటి ముందున్న వ్యక్తులు ఇలా లేకపోతే ఇలా ఎందుకున్నారు అని ఒక చిరాకు తెలియకుండా వస్తే అప్పుడు నేను అనుకున్నా అనమాట. ఇప్పుడు చూస్తే నేను అనుకున్న క్లాస్ స్టార్ట్ అయింది అవ్వడం మొదలు పూర్తిగా ఎంటైర్‌లీ మైండ్ సెట్ అంతా పూర్తిగా మారిపోతుంది చూడు గ్యారంటీ ఏంటి? ఎందువల్లంటే నా యొక్క మాట తీరులో గాని, మైండ్ సెట్‌లో గాని, మాట యాక్టివ్‌గా చెప్పే విధానంలో కానీ అంటే మనం ఈ సీట్‌లో కూర్చొని జ్ఞానాన్ని పంచిస్తున్నాము అంటేనే ఆ జ్ఞానాన్ని నాకు అనుభూతిలోకి, అవగాహనలోకి అది తెప్పించేస్తా మాస్టర్స్. తెప్పించేసి ఆ యొక్క వాక్కుని అద్భుతంగా తీసుకొచ్చి మన అంతరంగంలోని భావనలో గూడా ఎంతో మార్పులు తీసుకొచ్చి, ఓకే. ఇలాంటివి వస్తాయి. ఇలాంటివి వచ్చినప్పుడు వీళ్ళు గూడా ఎదుర్కొంటూ మనకిట్లా చెప్తారు. మనకు కూడా వస్తాయి. ఎందుకంటే అందరం మనుషులుగానే జన్మ తీసుకున్న వాళ్ళమే కదా! మనకు కూడా వస్తాయి కాబట్టి వీళ్ళెలా ఎదుర్కొన్నారో మనము అలాగే ఎదుర్కొన్నాం అని చెప్పని చెప్పే ప్రయత్నం అన్నమాట ఇవన్నీ గూడా. మరి మన ఆత్మపరంగా ఎదగడం అంటే దీన్నే అంటారు మాస్టర్స్. ఆత్మపరంగా ఎదగడం అంటే కూర్చొని ఆత్మారాముడు వచ్చేసేంటి అవాహయామి అని చెప్పనంటే వచ్చేస్తుందా అన్నారు పత్రిసారి మనకు పత్రిజీ ప్రబోధ అనే బుక్‌లో. ఆవాహయామి అంటే వచ్చేస్తే ప్రతి ఒక్కళ్ళు అయిపోతాం కదా! ఇంకెందుకు ఈ కర్మయోగాలు, జ్ఞానయోగాలు అన్నీ వచ్చేవి కదా! అందువల్ల ఏంటంటే ప్రయత్నపూర్వకంగానే రావాలి అనే విషయం వల్ల ఇదంతా జరుగుతూ వచ్చిందనమాట.
అయితే మనం ప్రతిరోజు కూడా శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉంటాం. మరి ప్రతిరోజు శ్వాస మీద ధ్యాస పెట్టేలా ఒకరోజు పెడుతున్నాం కదా! రోజు పెట్టాల్సిందేనా? మరి రోజు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయండి. మరి స్వాధ్యాయం చేయండి, సజ్జన సాంగత్యం చేయండి అని చెప్తూనే ఉన్నారు కదా! ఒకరోజు పెట్టకపోతే ఏమైద్దో చూద్దామా అని చెప్పని అనుకోవచ్చు. అనుకోండి ఒకసారి. అనుకుందాం మేడం. రోజు తీసుకుంటున్నాం కదా! ఒక్కరోజు తీసుకోకపోతే ఏమైద్దో చూద్దాం అనుకుంటున్నామా? అట్లాగే శ్వాస మీద ధ్యాస పెట్టి మనం ఎలా పెట్టకుండా జీవించలేమో, ఈ యొక్క ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, మరి ప్రేమ, కరుణ, మరి సహనము, మరి ఏవైతే మనం ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకోవాలో, ఆ యొక్క ప్రతిఫలం ఆశించకుండా చేసే కర్మ అయితేనేమి, మరి ప్రతి ఒక్క ఆలోచనకి, ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానాలు చిక్కే పరిస్థితుల్లో మనం తయారవుతున్నామా లేదా? మరి ప్రతి ఒక్క ఎదుర్కొనే పరిస్థితులకి మనం ఎట్లా ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంటున్నామా లేదా? అని తెలుసుకోవడం అనేది నిరంతరంగా సాగే పరీక్ష అని మనకి శ్వాసతో పోల్చి చెప్తున్నారనమాట. ఇప్పుడు ఈజీ ఇంకా అర్థమవుతుంది కదా మేడం! శ్వాస అనేది ఎంత ముఖ్యమో ఇవన్నీ కూడా అంతే ముఖ్యము. శ్వాస అనేది నువ్వు అద్భుతంగా తీసుకొని, నువ్వు అద్భుతంగా ధ్యానం చేస్తూ ఉంటే, ఇవన్నిటిని కూడా అద్భుతంగా మనం పొందగలము. అంటే ఈ జన్మ చాలా మంది ఏమనుకుంటారు, నేను ఈ జన్మలో ధ్యానం తెలిసేసుకున్నాను. నాకర్థమైపోయింది. నేను జన్మరాహిత్యంగా నేను ధ్యానం చేస్తున్నాను. పిరమిడ్‌లకెళ్తున్నాను, పిరమిడ్‌లు కట్టిస్తున్నాను, పిరమిడ్‌లలో ధ్యానం చేస్తున్నాను అని అందరూ భావించుకుంటూ ఉంటారు కదా! మాస్టర్స్. మరి అందరూ భావించుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళలో ఇయన్నీ వచ్చేసాయా? ఈ గుణాలన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళలో వచ్చేసాయా అనే విషయం మనల్ని మనం పరీక్షించుకుంటూనే ఉండాలి. అప్పుడు మనకి రావాల్సిందేంటంటే, ఇవన్నీ పరీక్షించుకున్న మీదట దుఃఖరాహిత్యంగా లేకుండా ఉన్నామా అని చెప్పి మనం ఆలోచించుకోవాలండి. మరి దుఃఖరాహిత్యం రావడానికి మనం సకల ప్రయత్నాలు చేయాలి. మరి జన్మరాహిత్యం రావాలంటే ఇంకెంత చేయాలి? ముందు మనం దుఃఖరాహిత్యంగా తయారైతే ఆటోమేటిక్‌గా జన్మరాహిత్యం అనేది మనం కోరుకోకుండానే ఆటోమేటిక్‌గా మన మాస్టర్స్ మనల్ని తీసుకెళ్తారు. వస్తుంది. మనం ముక్తి పొందుతాము. ఎన్నో భావజాలాల నుంచి మనం విముక్తి చెందుతాము. విడుదల పొందుతూ ఉంటాము. అప్పుడు మనకి ఆటోమేటిక్‌గా దుఃఖరాహిత్యం నుంచి జన్మరాహిత్యం అంత స్థాయికి మనం ఎదగగలుగుతాము అని చెప్పి మనకి తెలియపరుస్తున్నారండి. మరి నిరంతరం అదే ధ్యాస పెడుతూ ఉందాము. శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉందాము. ఏంటి మరి? మరి శ్వాస మీద ధ్యాస పెట్టడం అనేది ఏ స్టేజ్ అంట? మరి మన మనస్సు నిర్మానుష్యం అయిపోవడం అనేది, అంటే చిత్తవృత్తి నిరోధం అయిపోవడం అనేది బి స్టేజ్. అయితే మరి ప్రాణశక్తిని తీసుకుంటూ నాడీ మండల శుద్ధి జరిగేలా చేసుకోవటం అనేది స్టేజ్ సి. మరి దివ్యచక్షు ఆవిర్భావం అనేది స్టేజ్ డి. అయితే ఏ చక్షువైతే శ్రీకృష్ణుడు సంజయుడికిచ్చి, అక్కడి నుంచి నువ్వు మహాభారత యుద్ధాన్ని చూడమని చెప్పాడో, ధృతరాష్ట్రుడికి ఇప్పించాడో థర్డ్ ఐ అనమాట. ఆ థర్డ్ ఐ ద్వారా వారు మరి ఈ యొక్క ఈ యుద్ధాల గురించి అయితేనేమి, వాళ్ళ యొక్క కుటుంబాల్లో జరిగే ఘోరమైన పరిణామాల గురించి గనక వీళ్ళు దివ్య దృష్టితో ముందే చూసి తెలుసుకోమంటున్నారని అర్థం. అంటే మనం ఎట్లా అప్లై చేసుకోవాలంటే, మన జీవితాల్లో మనకు జరగబోయే పరిస్థితులు కావచ్చు, మనం ఎదుర్కోబోయే పరిణామాలు కావచ్చు, వీటన్నింటిని కూడా మనకి మన గతించిన జన్మలేంటి, మనకి రాబోయే జన్మలేంటి, మరి ఇవన్నీ తెలుసుకుంటే మనం ఆత్మజ్ఞాన పరంగా మనం ఎట్లా ముందు ఈ జన్మలోనే మనం ఎదగగలము. మరి శ్రీకృష్ణుల వారు వాళ్ళందరికీ కూడా థర్డ్ ఐ ఇచ్చినట్లుగా మనం కూడా ధ్యానంలో థర్డ్ ఐ సంపాదించుకుంటే, మనం ముందు ముందు స్థితులు మనం ఎట్లా ఈ జన్మలోనే సరి చేసుకునే అవకాశం మనకొస్తుందో అనే విషయాన్ని మనకు క్లియర్‌గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారనమాట. మరి ఏ దివ్య చక్షువు ద్వారా వాల్మీకి రాముడు పుట్టక ముందే రామాయణం చూసి, అంతా చూసి వ్రాసాడో ఆ దివ్య చక్షువు అనమాట. అంటేనంట, మరి వాల్మీకి రాముడు జన్మించక ముందే ఆయన దివ్య చక్షువుతో చూసి వాల్మీకి రామాయణం రచించడం జరిగిందంట. అటువంటి దివ్య చక్షువు అని మనకు తెలియపరుస్తున్నారు. మరలా ఇంకోటేంటి, ఏ దివ్య చక్షువుతో అయితే వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం తెలుసుకొని చెప్పారో ఆ దివ్య చక్షువు అన్నమాట అంటున్నారు. అంటే మనం అనుకుంటాం గదా! మనం మూవీస్‌లో చూస్తూ ఉంటాము. మనకు అదే నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమాలో మనం చూస్తే ఆయన కాలజ్ఞానం దివ్య దృష్టితో చూసి ఆహ్, హ్మ్. ఆ యొక్క జ్ఞానాన్ని కాలజ్ఞానం రాయడం జరిగింది కాబట్టి, అటువంటి దివ్య చక్షు మనం గూడా ఉదయించుకోవాలి.
అని తెలియజెప్పరుస్తున్నారనమాట. అయితే ఇంకోటేంటి, ఏ దివ్యచక్షు ద్వారా అయితే గౌతమ బుద్ధుడు తన జన్మలన్నీ తాను చూసుకొని ఆహ్, చెప్పాడో ఆ దివ్యచక్షు అనమాట అని జెప్పనంటున్నారు. మరలా ఏంటి మరి గౌతమ బుద్ధుడు గూడా తన యొక్క జన్మలన్నీ చూసుకున్న తర్వాత ఆయన చెప్పడం జరిగిందనమాట. మరి అటువంటి దివ్యచక్షు మనం గూడా పొందాలి అని చెప్తున్నారు. మరి మనం గూడా పొందాలి అంటే మనం ఏ స్టేజ్‌ల్లో ఉండాలి? శ్వాస మీద ధ్యాస పెడదాము. మనస్సుని నిర్మానుష్యం చేసుకుందాము. చిత్తవృత్తి నిరోధం చేసుకుందాము. మరి ప్రాణమయ శక్తి తీసుకొని విసుమయ ప్రాణశక్తి తీసుకొని మరి మూలాధారం నుంచి సహస్రారం వరకు జరిగే మన 72,000 నాడులు ఉత్తేజమయ్యేలాగా మనం ధ్యానం చేసుకొని నాడీ మండలంలో స్టోరేజ్ అయిన మన కర్మలన్నిటిని కూడా దగ్ధం చేసుకొని తద్వారా దివ్యచక్షుని ఉదయించుకోమని చెప్తున్నారు. అటువంటి దివ్యచక్షు ఉదయించుకోబట్టే వీరందరూ కూడా వారు ఎంతో అద్భుతమైన జీవనాన్ని గడపటం జరిగింది అని చెప్తున్నారనమాట. అయితే బహురామేని వ్యతీనాం జన్మాని తవ చార్జున తన్యహం వేద సర్వాణి సత్యం వేత్త పరంతప. మరి అర్జున నువ్వు ఎన్నో జన్మలు ఎత్తాము. నేను నా జన్మలన్నీ తెలుసుకున్నాను. మరి అయితే నీకు ఏమీ తెలీదు అని ఇతను తన జన్మను ఎలా చూసుకున్నాడు, దివ్యచక్షు ద్వారా చూసుకున్నాడు అని చెప్పిన విషయాన్ని తెలియపరిచినప్పుడు, మీరు కూడా మరి బుద్ధుడిలాగా అవ్వండి. వీరబ్రహ్మేంద్ర స్వామిలాగా తయారవ్వండి. మరి నోన్‌స్ట్రాండ్ డామన్ రాబోయే సెంచరీస్‌లో జరగబోయే శతాబ్దాల్లో ఏం జరుగుతాయో కూడా ముందు చూసే చెప్పారంట. అంటే మీరు ఈ యొక్క మహాత్ముల్లాగా మీరు తయారు కాండి. ఇటువంటి మహానుభావుల జాబితాలో మీరు కూడా రండి. అనే విషయాన్ని మనకి మాస్టర్స్ తెలియపరుస్తున్నారండి. మరి మరి ఈ ధ్యానం చేయటానికి ఎటువంటి వాళ్ళైనా రావచ్చా? అని అడుగుతున్నారు. ఈ యొక్క శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసేదానికి ఎవరైనా రావచ్చు. ఎవరైనా చేయవచ్చు. మరి మన రామాయణం రాసిన వాల్మీకి ఆయన పెద్ద గజ దొంగ అయినప్పుడు, మరి ఆయన కూడా తర్వాత ధ్యానం తెలుసుకొని, మరి ఆయన యొక్క దివ్య చక్షు ద్వారా రాముడి యొక్క జన్మ ముందే తెలుసుకొని, రామాయణం ఎలా రాయడం జరిగిందో, మనం కూడా మన యొక్క ధ్యానంలో కళ్ళు మూసుకొని మరి శ్వాస మీద ధ్యాస పెట్టి, ఎటువంటి మనస్తత్వం కలవారైనా సరే ధ్యానం చేయవచ్చు. ఎటువంటి వారిని హింసపెట్టే హింసాత్మకమైన వ్యక్తి అయినా సరే, రాక్షస గుణాలున్న వ్యక్తి అయినా సరే ధ్యానం చేయవచ్చు. ఎందుకంటే ధ్యానం చేసిన తర్వాత వాళ్ళలో విశ్వమయ ప్రాణశక్తి తీసుకోవడం ద్వారా వాళ్ళ యొక్క రాక్షస గుణాలన్నీ గూడా తొలగిపోయి, మరి దేవతా గుణాలు అలవడతాయి. సో, ఆ యొక్క దేవతా గుణాలు అలవడం వల్ల వాళ్ళు ఈ యొక్క జన్మల్ని, కర్మల్ని తెలుసుకోవడం ద్వారా అందరికీ గూడా ఎంతో జ్ఞానాన్ని పంచడం జరుగుతూ ఉంటుంది. అంటే అటువంటి జ్ఞానవంతులుగా మీరు గూడా తయారవ్వండి అనే విషయాన్ని మనకి క్లియర్‌గా తెలియపరుస్తున్నారండి. మరి ఈ విధంగా ధ్యాన యోగంలో కూడా 4 స్టేజెస్ ఉన్నాయంట మరి. మరి మళ్ళీ మనం వెనక్కి వెళ్తే కర్మయోగంలో మొదటి 4 స్టేజెస్ ఇంకా మరి జ్ఞానయోగంలో మళ్ళీ 4 స్టేజెస్ అంటే ఈ 8 స్టేజెస్ ఉన్నప్పుడు ఆ స్టేజ్‌ల్ని మనం నెప్తిలో పెట్టుకుంటూ మనం ఎదుగుతూ ఉండాలి. నిరంతరం మనం ఎదిగే క్రమం అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇంకా చెప్పాలంటే పతంజలి యోగ సూత్రాలు ఏవైతే ఉన్నాయో యమ నియమాల నుంచి మనం దాటుకుంటూ వస్తూ మరి కర్మయోగంలోను, జ్ఞానయోగంలోను దీంట్లో కర్మయోగంలో 4 స్థితులు, జ్ఞానయోగంలో 4 స్థితులు అంటే ఈ 8 స్థితులు దాటుకుంటూ వస్తూ ఉంటేనే మన యొక్క లక్ష్యం ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు అని మాస్టర్స్ చెప్తున్నారండి. అంటే ధ్యానం చేయటం ద్వారా ఆ యొక్క అన్ని స్థితుల్ని మనం దాటవేయగలము. శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల ఎటువంటి స్థితికైనా నువ్వు రాగలవు. ఎటువంటి మహానుభావుడికైనా సరే నువ్వు తయారు కాగలవు. మరి దానికి ఎటువంటి స్థితులైతే మనకు కావాలి అని చెప్పబడ్డారో మాస్టర్స్, అవన్నింటిని గూడా మనం తెలుసుకుంటూ ఉన్నాము. అది మన సొంత అనుభవాల ద్వారా కావచ్చు, మన సొంత జ్ఞానం ద్వారా కావచ్చు, స్వాధ్యాయాల ద్వారా కావచ్చు, మనం తెలుసుకుంటూనే ఉన్నాము. మరి తెలుసుకుంటూ ఉన్న విషయం తెలుసుకోవటమేనా? ఆచరించుకుంటూ ఉండాలి. ఆచరించుకుంటూ ఉండాలి. సో, ఆచరించుకుంటూ ఉన్న విషయాన్ని మనం పంచుకుంటూ ఉంటే, తద్వారా మనం నిరంతరం కూడా ఆ యొక్క జ్ఞానాన్ని అంటే ఇప్పుడు ఈ నిరంతర ప్రయాణం వల్ల మనమేం చేస్తాం? మన యొక్క లక్ష్యం ఏంటనే దానికి మరలా మనల్ని మాస్టర్స్ తీసుకొస్తారు. మన లక్ష్యము మానవ జన్మగా తీసుకున్నప్పుడు మన లక్ష్యం ఏంటి? మరి ఈ యొక్క ఆత్మజ్ఞానం ఏంటి? ఈ యొక్క బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి? మరి ఈ ఆత్మజ్ఞానం వల్ల మనం ఏ విషయాలు తెలుసుకున్నాం? మరి బ్రహ్మజ్ఞానం ద్వారా ఏ యొక్క మహాత్ములు మనకి ఏ విషయాన్ని తెలియపరిచారనే విషయం కూడా మనం తెలుసుకున్నాం. మన బుద్ధుల వారైతేనేమి,
మరి జీసస్ క్రైస్ట్ గారైతేనేమి, వీరి యొక్క జ్ఞానం ద్వారా మనం ఎటువంటి ఎదుగుదలకి మనం ముందడుగులు వేయబోతున్నాము, మరి వాటికి ఉన్న స్థితులేంటి అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం మాస్టర్స్. మరి ఈ రోజున మనం కర్మయోగంలో ఉన్న 4 స్థితులు, భక్తి యోగం, జ్ఞానయోగంలో ఉన్న 4 స్థితులు, మొత్తం 8 స్థితుల ద్వారా మనం ఏం తెలుసుకున్నాము? మరి మన పరమ గురువులు మనకేం తెలియపరిచారనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకున్నాం మాస్టర్స్. ఇవే కాకుండా మరలా మనల్ని ఏమని గుర్తు చేసుకోమంటున్నారంటే, యమనియమాల నుంచి, అంటే పతంజలి గారు మనకి ఆదేశించిన పతంజలి యోగ సూత్రాల దగ్గర నుంచి కూడా మనం సవికల్ప స్థితి, నిర్వికల్ప స్థితిని దాటుకుంటూ వచ్చి కర్మయోగంలో ఉన్న 4 స్థితులు, జ్ఞానయోగంలో ఉన్న 4 స్థితుల్ని మనం నిరంతరం ఎరుకలో ఉంటూ, మరి వారు అందులో స్థితుల్లో ఏమున్నాయి అనే విషయాన్ని మనం నిరంతరం ఎరుకలో ఉంచుకుంటూ, మరి మన యొక్క జ్ఞానాన్ని నిరంతరం కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ యొక్క పొందిన జ్ఞానాన్ని నలుగురికి పంచే విధంగా మనం ప్రయత్నం చేస్తూ, మరి మన పత్రి సార్ చెప్పినట్లుగా పంచితే పెంచబడుతుందనే విషయాన్ని మనం జ్ఞప్తిలో పెట్టుకుందాం మాస్టర్. యోగం 2 గురించి తెలుసుకుందాం మాస్టర్. ధ్యానయోగంలో ఏం చెప్పారంటే, ఇలా కొన్ని జన్మలు జరిగిపోయిన తర్వాత దివ్యచక్షు పరిపక్వం అవుతుంది. మరి పరిపక్వం అయిన తర్వాత ఏం జరుగుతుంది? మనం ఏం చేస్తాము? అప్పుడు జ్ఞానయోగం రెండవ భాగంలో మనం ప్రవేశిస్తామంట. మరి జ్ఞానయోగం రెండో భాగం ఏంటి? ఏం చెప్పారు రెండో భాగంలో? మరి జీసస్ క్రైస్ట్ స్వయంగా కలుద్దాం. కృష్ణుని స్వయంగా కలుద్దాం. మరి ఎలా కలుద్దాం స్వయంగా? ఊరికే వాళ్ళేమన్నా సార్ మేము ఇప్పుడు ఫోను చేసి వస్తున్నాం. మీరు ఫ్రీగా ఉన్నారా? రావచ్చా మిమ్మల్ని కలవచ్చా అని చెప్పంటే కలిసే వ్యక్తులా అండి వాళ్ళు? కాదు గదా! సో, మనం అంతరంగంలో కలిసే వ్యక్తులు. అంతరంగం ద్వారా మరి ఆత్మ జ్ఞానం ద్వారా మనం కలిసే వ్యక్తులు వారు. మరి అంతరంగంగా కలవాలి అంటే మన ధ్యాన శక్తి ఉండాలి. ధ్యాన యోగం ద్వారా మనం వారందరిని కూడా మనం పొందగలగాలి అనే విషయాన్ని దివ్యచక్షు ద్వారా మనం పొందిన తర్వాత అంతరంగంగా మనం ప్రయత్నించాలి అని తెలియచెప్తున్నారనమాట. మరి జ్ఞానయోగంలోనూ శ్రవణం, మననం, నిధిధ్యాసనం, సాక్షాత్కారాలు ఉన్నాయి కాబట్టి, ఈ దివ్యచక్షు వచ్చిన తర్వాత మనం జీసస్ క్రైస్ట్‌ని కలుస్తావా? మరి కృష్ణుడిని కలుస్తావా? బుద్ధుడిని కలుస్తావా? మరి వీరబ్రహ్మేంద్ర స్వామిని కలుస్తావా? ఇలా మన పరమ గురువులు ఎంతో మంది వేల కొద్దీ ఉన్నారు మాస్టర్స్. ఎందుకంటే ఈ ఈ వేల కొద్దీ అనే పదం మనం ఎందుకు ఉపయోగిస్తున్నామంటే, మనం ధ్యానం చేసే సమయాల్లో మనకి పరమ గురువులు ధ్యానం చేసే సమయంలో మనకి ఎంతో మంది మాస్టర్స్ మనకి దర్శనమిచ్చి, మనకి ఎన్నో సూచనలు ఇస్తూ ఉండటం జరుగుతుందనమాట. మనల్ని ఆశీర్వదించడం జరుగుతూ ఉంటుంది. ఎందువల్లంటే ఈ అనుభవం నాకు జరిగింది మాస్టర్స్. ఈ ఎక్స్‌పీరియన్స్ నాకుంది. ఎన్నో సార్లు ధ్యానంలో కూర్చున్నప్పుడు మరి ఆహ్, ఆ ధ్యాన గుహల్లో అయితేనేమి మరి ఆహ్, అటువంటి సమయాల్లో ఎంతోమంది పరమ గురువులు ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నప్పుడు నేనెంతో ఆనందపడ్డా అనమాట. అంటే మనకి అనుభవాలు మొదట్లో వచ్చినప్పుడు ధ్యానంలో వీళ్ళెవరు, వాళ్ళెవరో మనకు తెలీదు గదా! ఎవరో వచ్చారేంటి అనుకున్నా. తర్వాత ధ్యాన సాధన చేస్తూ ఉండే కొద్దీ ఇంతమంది పరమ గురువులు మనకి ఆశీర్వాదానికి ఇస్తూ వస్తూ ఉంటే మనం ఎంతవరకు రిసీవ్ చేసుకుంటున్నాం వారి యొక్క జ్ఞానాన్ని అనే విషయం తర్వాత అర్థమైందండి. ఇప్పుడు ఇంకా తెలుసుకుంటూ ఉన్న కొద్దీ ఈ యొక్క జ్ఞానాల్ని ఇప్పుడు మన దివ్య చక్షు ద్వారా నువ్వు ఎంతమంది గురువుల్ని నువ్వు కలవగలుగుతున్నావు అంతర్ముఖం ప్రయాణం ద్వారా. బాహ్యంగా కాదు. బాహ్యంగా కలవడానికి మామూలుగా మనం ప్రాపంచిక విద్యలు నేర్చుకుని గురువులను కలవడానికే ఎవరికీ తీరికలు కుదరట్లేదు. ఎందుకంటే విద్య నేర్పిన గురువుకి ఎంతటి ప్రాధాన్యం ఉందంటే ప్రాపంచిక విద్య అయినా, ఆధ్యాత్మిక విద్య అయినా సరే గురువు యొక్క ప్రాధాన్యత గురువుకుంటుందండి. ఎందుకంటే ప్రాపంచిక విద్య నువ్వు నేర్చుకున్న తర్వాత నీకు చక్కటి జ్ఞానం వస్తుంది. ఆ చక్కటి జ్ఞానం కూడా నువ్వు ఆ యొక్క ప్రాపంచిక జ్ఞానం కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఎంతో ఉపకరిస్తుందనమాట. వీరి యొక్క జ్ఞానాన్ని తెలుసుకోమని వాళ్ళు కూడా వారి యొక్క ప్రయత్నాల ద్వారా మనకు తెలియపరుస్తూనే ఉంటారు. కానీ తీసుకునే ప్రజల్లోనే తేడాలుంటుంటాయి కాబట్టి ఇన్నిన్ని ప్రయత్నాలు, ఇన్ని వేల జన్మలు తీసుకోవడము, ఇన్ని లక్షల జన్మలు తీసుకోవడము, మరి మరి మ ఈ శ్రవణము, మననము, విధిధ్యాసనము, సాక్షాత్కారం ఇయన్నీ తెలుసుకుంటూనే సరిపోతూనే ఉందనమాట అని మనకి తెలియపరుస్తున్నారు. మరి నిధిధ్యాసన అంటే రాత్రి ధ్యానంలో యేసుక్రీస్తు వచ్చి పొద్దున్నే అది చేయటమే. ఏం చెప్పాడో అది చేయటం. అంటే ఆయన మనకి మన పరమ గురువులు మనకి ధ్యానంలో ఉండి, మనకొక పనిని ఆదేశిస్తారంట. మనకి కొన్ని కొన్ని సూచనలు ఇస్తూ ఉంటారంట. అది మనం పొద్దున్నే లేచి, అది ఎంతవరకు మనం ప్రయత్నం చేయాలా, మనం అది ఎవరి ద్వారా మనం ఆ ప్రయత్నం చేయాలి అని చెప్పి మనం చేస్తూ ఉంటాం. ఉదాహరణకి మాస్టర్స్ మనకి ఇక్కడ జీసస్ క్రైస్ట్ వచ్చి అని చెప్పి చెప్తున్నారు కానీ, మనకి వచ్చే ఆదేశాలు ఎలా ఉంటాయంటే,
మనం రాత్రిపూట నిద్రపోయే మంచి నిద్ర మనం పోవాలి మాస్టర్స్. ఎంత అద్భుతమైన నిద్ర అంటే మనకు కలతలు లేని నిద్ర మనం పోవాలి. ఆ కలత లేని నిద్ర ఎప్పుడు వస్తుందంటే ఇటువంటి స్థితులన్నిటిని దాటుకున్న తర్వాతనే మనకి అద్భుతమైన నిద్ర వస్తుంది. ఆ యొక్క గాఢమైన నిద్రలో మరి ఆత్మలోకంలో ఉన్న ఉన్నతమైన సదాత్మలు, మరి భూమి మీద ఉన్న మనం, మన యొక్క సూక్ష్మ శరీరాలు వారితో అనుసంధానమైన తర్వాత ఎన్నో సూచనలు ఇస్తూ ఉంటారు మాస్టర్స్. ఆ సూచనలు ఏంటి అని మరి ధ్యాన సాధన చేసిన వారికి, ఇటువంటి స్థితులన్నీ దాటిన వారికి మాత్రమే వాళ్ళకి అవగతం అవుతాయి. ఆ యొక్క సూచన ద్వారా మరలా మనం ఏం చేయాలి? తర్వాత నుంచి మనం ఏం చేయాలనే ఆదేశాలు మనకి ఇస్తూ ఉంటారని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. ఏం చేయాలి అంటే ఈ యొక్క 8 స్థితుల్లో మనం ఏం చెప్పుకున్నామో ఆ స్థితుల్లోనే ఎవరికి అనుకూలంగా ఉన్న స్థితిని ఎటువంటి పరిస్థితులు వచ్చినాయో నువ్వు తెలుసుకుంటూ ఉండు అని చెప్పే ప్రయత్నం అనమాట. అయితే ఒకానొక అతను చేపలు పడుతూ ఉండగా జీసస్ క్రైస్ట్ అటు వెళ్లారంట. "ఏం చేస్తున్నావు నాయనా" అంటే, "చేపలు పడుతున్నాను స్వామి" అన్నారంట. అయితే "చేపలు పడుతున్నావా? మనుషుల్ని పట్టే విద్య నేర్పిస్తాను నేర్చుకుంటావా?" అన్నారంట. అయితే "నాతో పాటు వస్తావా?" అని అలా అని వెళ్తారంట. అయితే అతను చూసి వెంటనే ఇతను చేపలు పట్టడం మానేసి క్రైస్ట్ వెంటనే వెళ్లారన్నమాట అతను. మరి అలాంటి ధైర్యం మనకుందా? అంటే ఏమంటున్నారంటే ఇప్పుడు ఒక ఒక జీసస్ క్రైస్ట్ ఆయన గొప్పతనం అనేది ఆయనకేం తెలీదుగా చేపలు పట్టే ఆయనకి. కానీ నీకు మనుషులు పట్టే విద్య నేర్పిస్తాను వస్తావా అంటే, ఇదేదో గొప్ప విద్యలా ఉందే, ఇదేదో మంచి విద్యలా ఉందే అనుకోని అతను వెంట వెళ్ళిపోయాడు. అదే అది ఆలోచన లేకుండా మనమైతే ఏం చేస్తాము, అమ్మో! అసలు ఇతను ఎవరో ఏమో, మనం వెళ్ళొచ్చో వెళ్ళకూడదో, అసలు ఆ విద్య ఏంటి? ఆ విద్య వల్ల మనకేం ఉపయోగము? ఇన్ని ఆలోచించి అప్పుడు కూడా ఆలోచిస్తాం వెళ్ళనా? వద్దా అని. అంటే నిజమైన జ్ఞానం, నిజమైన జిజ్ఞాస కలవాడు అసలు ముందు వెళ్ళిపోతాడు. ఆయనెవరికో ఏం పని నీకు ఆ విద్య నేర్పిస్తాను నువ్వు నాతో వెంట రా అని పిలవాల్సిన అవసరం ఆయనకేముంది? అట్లా ఆయన ఆలోచించాడు కాబట్టి అతను అట్లా వెళ్ళాడు. మనం గూడా అట్లా తెలుసుకునే జిజ్ఞాసని మనం ఉండాలి, పెంపొందించుకోవాలని జెప్పి చెప్పడం జరిగిందనమాట. ఈ విధంగా చేయడమే నిధిధ్యాసన అని అంటున్నారు. అంటే తెలిసిన విషయాన్ని ఆచరించుకుంటూ వెళ్తూ ఉండే విషయం అన్నమాట. ఎక్కడ ఆగకుండా ఉండాలి అని మనకి తెలియపరుస్తూ ఉండటం జరుగుతుంది మాస్టర్స్. మరి కనుక ప్రతి ఒక్క యోగ స్థితిలోనూ కొన్ని జన్మలు పడుతూనే ఉంటాయి. గుర్తుంచుకోండి. మరి దీన్ని నిధిధ్యాసన 2 అంటారంట మన స్థితుల్లో. అంటే ఏంటో చూద్దాం మాస్టర్స్. మరి దివ్య చక్షులు తెరుచుకున్న తర్వాత అనేక మంది పరమ గురువులు మనకు ధ్యానంలో దర్శనం ఇస్తూ ఉంటారని చెప్పుకున్నాం గదా! మనం ఇప్పుడు. అయితే మరి వాళ్ళ మాటలు మనం శ్రవణం చేస్తూ ఉంటాము. మరి మననం చేసుకోవడం అనేది రెండో స్థితి అని చెప్పుకున్నాం. మరి వాళ్ళ మాటలు పాటించడం అనేది నిధిధ్యాసనం అని చెప్పుకున్నాం. మరి పాటించగా మళ్ళీ ఒకానొకమైన విధమైన సాక్షితత్వం వస్తుంది. అంటే సాక్షితత్వం అంటే ఏం జరిగినా నువ్వు చూస్తూ ఉండు. నువ్వు దేనికి ప్రతిస్పందించకు అంటే సాక్షిగా చూస్తూ ఉండు అంటే, నీ ముందే కొన్ని పరిస్థితులు మన కుటుంబాలే తీసుకోవాలి ఇక్కడ కూడా మళ్ళీ. మన కుటుంబాల్లోనే ఎన్నో పరిస్థితులు మనకు కనబడుతూనే ఉంటాయి. మనల్ని మాట అంటూనే ఉంటారు. ఏవో ఒక పనులు మనకు వస్తూనే ఉంటాయి. మన ధర్మంగా మనం చేస్తూనే ఉంటాం. కానీ వాళ్ళు నిన్ను నువ్వు ప్రతిఫలం ఆశించకుండా చూస్తూ ఉండమన్నారు కదా! అక్కడ అంటే ఏంటి? వాళ్ళు మనల్ని ఏదోటి మనం ఎంత చేసినా మనల్ని అవమానిస్తూ ఉంటారు కాబట్టి, ఏవో ఒక పదజాలాలు ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి, అది మాటల ద్వారా కావచ్చు, మరి ఆలోచన ద్వారా కావచ్చు. మనకు అవమానాలు జరుగుతూనే ఉంటాయి. వాటిని నువ్వు చూస్తూ ఉండు. సంతోషం వచ్చింది. వాళ్ళు నన్ను భలే పొగిడారు. నువ్వు చాలా అద్భుతంగా మాట్లాడుతావు. నిన్ను పొగిడారన్నప్పుడేమో మనం సంతోషపడతాం కదా! అలా సంతోషపడడం వద్దు. సాక్షిగా చూడు. సపోజ్ నిన్నేమన్నా మాట అన్నారు, అవమానించారు. అప్పుడు కుంగిపోవద్దు. అప్పుడు కూడా నువ్వు చూస్తూ ఉన్నట్లే ఉండు. ఓకే. ఇప్పుడేమో ప్రేమించారు. ఇప్పుడేమో అవమానించారు. ప్రేమిస్తే ప్రేమింపబడదాం. అవమానిస్తే అవమానింపబడదాం. రెండిటిని అలా చూస్తూ ఉందాము. నిధిధ్యాసనం 2 అనే స్థితి గురించి ఈ విషయాలు చెప్పారన్నమాట మాస్టర్స్. నిధిధ్యాసన 1 అన్నా, నిధిధ్యాసన 2 అన్నా ఏం లేదు మాస్టర్స్. అంటే నిధిధ్యాసన 1 అంటే మనం ఆ ప్రయాణంలోకి అడుగు పెడుతూ ఉంటాము. నిధిధ్యాసన 2 అంటే ఆ స్థితిలోకి మనం వెళ్ళిపోతాం. ఆల్‌మోస్ట్ వెళ్ళిపోయిన స్థితులన్నమాట అవన్నీ కూడా. కానీ వెళ్ళిపోయిన ఆ స్థితుల్ని మనం నిలబెట్టుకుంటూ ఉండాలి. స్థిరత్వంగా చేసుకుంటూ ఉండి ఆ యొక్క ఆహ్, ని ఆహ్, సాక్షితత్వంగా చూస్తూ ఉండే ఆ తత్వాన్ని మనం నిలబెట్టుకుంటూ ఉండాలని చెప్పి చెప్తున్నారనమాట మాస్టర్స్ మనకి.
ఇప్పుడు మన పరమ గురువులందరూ మనం అటువంటి స్థితిలో ఉండబట్టే కదా అండి మనం వాళ్ళందరినీ మరి ప్రతిరోజు మనం స్మరించుకుంటూ ఉన్నాము, మననం చేసుకుంటూ ఉన్నాం మాస్టర్స్ అందరి గురించి. మరి మననం చేసుకుంటూ ఉండమేనా? మనం వాళ్ళలో అయ్యే ప్రయత్నం ఏమన్నా ఉందా? మనం సపోజ్ మన సమాజంలో, మన చుట్టాలలో, మన ఇళ్లలో కనబడతాం. ఒరేయ్! వీడు జీసస్ క్రైస్ట్ లాగా భలే ఆత్మజ్ఞానం పొంది ఉన్నాడురా! ఎంతో ప్రేమతత్వంతో ఎంత చేసినా, ఏం చేసినా అట్లా భలే తయారైపోయాడు. ఎంతో స్థితప్రజ్ఞతతో ఉన్నాడు. మరి వీళ్ళు చూస్తేనేమో మరి దివ్యచక్షు ఉదయించుకొని మరి కృష్ణుడిలాగానో మరి బుద్ధుడిలాగానే ఉన్నార్రా! వాళ్ళ నిజములు తెలుసుకొని ఉన్నారా? అని మనం ఎవరైనా చూసుకొని ఇట్లా అంటుంటామా? అనుకునేవాళ్ళు మనకు కనబడుతూ ఉంటారా మన కళ్ళ ముందు? కనబడతారు. కనపడరు అని అనుకోవడానికి లేదు మాస్టర్స్. కనబడతారు. ఎట్లా కనబడతారు అంటే ధ్యానం చేసిన వాళ్ళలో కనబడతారు. సజ్జన సాంగత్యం చేసిన వాళ్ళు, ఆనాపానసతి ధ్యానం చేసిన వాళ్ళు, మరి వారి యొక్క ధ్యాన సాధనల్లో మరి నిష్ణాతులుగా ఉన్నవాళ్ళు, విశ్వమయ ప్రాణశక్తిని తీసుకున్నవారు, మరి వాళ్ళ యొక్క నాడి మండలంలో ఉన్న కర్మలన్నింటిని తొలగించుకొని, దివ్యచక్షు ఉదయించుకోవడం ద్వారా, మరి వారి యొక్క జన్మలు చూసుకోవడం కావచ్చు, వారి యొక్క ముందు జన్మలు చూసుకోవడం కావచ్చు, మరి వాళ్ళ యొక్క మానసిక పరంగా యొక్క గుణాలన్నిటిని దాటుకుంటూ పోయిన వాళ్ళు కావచ్చు, మన యొక్క పిరమిడ్ మాస్టర్‌లోనే ఉంటారండి. ఈ యొక్క జీసస్ క్రైస్టులు మనోళ్ళల్లో ఉన్నారు. అంటే మన పిరమిడ్ మాస్టర్‌లందరూ దేవతా దేవుళ్ళు అని మన మాస్టర్ మన ప్రొఫెసర్ ఎందుకన్నారనుకుంటున్నారు? ఈ స్థితుల్లో మనం గూడా వస్తున్నాము. వచ్చిన వాళ్ళు ఉన్నారు, వస్తున్న వాళ్ళు ఉన్నారు, వచ్చేదానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అన్ని రకాల వాళ్ళము ఉన్నాము. మనలో గూడా కృష్ణుళ్ళు ఉన్నాము, జీసస్ క్రైస్టులు ఉన్నాము, వీరబ్రహ్మేంద్ర స్వాములు ఉన్నాము. మరి బుద్ధుళ్ళు ఉన్నాము. ఇంకా ఎందరో మాస్టర్స్ ఉన్నాం మనందరిలో. ఎలా ఉండగలిగాము అంటే మన యొక్క సాధనల వల్ల. మనం చేసిన సాధనల్ని మనం ఈ యొక్క 8 స్థితుల్లో, ఈ యొక్క 16 స్థితుల్లో మనం నిలబెట్టుకుంటూ, క్రమంగా మరి నిధిధ్యాసనం చేసుకుంటూ ఉండటం వల్ల, ఈ యొక్క దైవీ గుణాలు మనలో కూడా వస్తూ ఉన్నాయి. ఆ క్రమంలో మనం కూడా ఉన్నాము అనే విషయాన్ని తెలియపరుస్తున్నారనమాట. అంటే మనం కూడా మనలో ఎవరైనా కనబడితే, మనం ఆ పేరు పెట్టి మనం పిలుచుకోవచ్చు. జీసస్ క్రైస్ట్‌ల లక్షణాలు, బుద్ధుల యొక్క లక్షణాలని, వీర బ్రహ్మేంద్ర స్వామిలో ఉండే దివ్యత్వమనో, మరి వాల్మీకి ఆయన యొక్క లక్షణాలను పలానా వ్యక్తుల్లో ఎక్కువ కనబడితే ఇవన్నీ గుణాలు కూడా వాళ్ళని ఆ పేర్లు బట్టి మనం పిలుచుకోవచ్చు. అంతటి స్థాయిలో మనం కూడా సిద్ధపడ్డాము, ఉన్నాము అని చెప్పి తెలియపరుస్తున్నారనమాట మనకి. మనకు చెప్పే ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మన కోసమే మాస్టర్స్. మనం అట్లా తయారవ్వడం కోసమే. మరి అయినోళ్ళ గురించి పొద్దుగూకులు చెప్పుకుంటూ ఉంటే మనం కూడా అది అయ్యే మార్గంలో ఉన్నామా లేదా? మరి ఈ యొక్క కర్మ మార్గం అనేది పార్ట్ 1, పార్ట్ 2 అని, మరి జ్ఞాన మార్గం అని 4 స్థితులని, ఈ స్థితులన్నీ కూడా మన కోసమే. మన కుటుంబాల్లో నుంచి మన యొక్క మరి ప్రాపంచిక విషయాల్లో కావచ్చు, ఆధ్యాత్మిక విషయాల్లో కావచ్చు, 2 రకాలుగా మధ్య మార్గం నుంచి వస్తూ ఉన్న వాళ్ళు, మనం ఈ క్రమంలో మనం ఉంటూ ఉన్నామా? మన ప్రయత్నాల్లో ఉన్నామా లేదా? అనే విషయాల్ని తెలియపరుచుకుంటూ ఉన్నారనమాట మాస్టర్స్. మరి కర్మయోగం 2 అని అన్నారు మళ్ళీ. కర్మయోగం 2 మళ్ళీ మనం ఏం చేయాలి? ఇంకా ఉత్తమోత్తమంగా ఎలా మనం తయారవ్వాలి అని చెప్పి ఇంకా చెప్పడం జరుగుతుంది. మనం రోడ్లు వేయించడం అని అంటాము, చెట్లు నాటించడం అంటాము. అవన్నీ గూడా చిన్న చిన్న స్టేజ్‌లని జెప్పి చెప్తున్నారనమాట. అలాంటివి చేయడం అయితే అందరికి ధ్యానం నేర్పిస్తూ ఉంటాము. మరి గౌతమ బుద్ధుడు ఏం చేశారు? ధ్యానమేగా నేర్పించింది ఆయన గూడా. మరి ఆయన ధ్యానం నేర్చుకొని ధ్యానం యొక్క విలువ తెలుసు కాబట్టి ధ్యానమే నేర్పిస్తూ ఉన్నారు. ధ్యానం నేర్పించిన తర్వాత ఆటోమేటిక్‌గా అందులో స్థితులొచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా రోడ్లు వేయిస్తూ ఉంటారు. మరి చెట్లు నాటిస్తూ ఉంటారు. మరి పిరమిడ్‌లు కట్టిస్తూ ఉంటారు. మన పిరమిడ్‌లో ధ్యానం చేస్తే ఎటువంటి గొప్పతనం ఉందో తెలియపరుస్తూ ఉంటారు. ఎన్నెన్నో చేస్తూ ఉంటారు మాస్టర్స్. కర్మయోగం టు జ్ఞానయోగం టు ఈ ఈ స్థితుల్లో అన్నీ గూడా ఈ యొక్క పరమ స్థితులన్నీ గూడా మనకి మరి వర్తిస్తూనే ఉంటాయి. మనం అందులో ఆ యొక్క స్థితులకి మనం చేరుకుంటూనే ఉంటాము అని చెప్తున్నారనమాట. మరి కర్మయోగం మొదటి భాగంలో ఏం చేశాము? చెడు చెయ్యొద్దు నాయనా అంటే చెడు చేయొద్దని చెప్పామనమాట. మంచి చెయ్యి నాయనా అని బి స్థితిలో చెప్పారు. ఫలితాన్ని ఆశించొద్దయ్యా అని చెప్పి మూడవ స్థితిలో చెప్పారు. మరి నేను అనే అహంకారం లేకుండా చెయ్యయ్యా అని చెప్పి 4 స్థితిలో చెప్పారు. ఎన్ని స్థితులు మారినా, ఏ యోగాలు మారినా, మనం ఈ స్థితులకే రావాలి చివరాఖరికి. ఈ యొక్క ప్రయత్నాలు చేయడం కోసమే ఈ యొక్క విషయాలు తెలుసుకుంటూ ఉన్నామని చెప్పి చెప్తున్నారండి. మరి కర్మయోగం రెండవ భాగంలో ఏముంటుంది?
మరి జీసస్ క్రైస్ట్ చెప్పినప్పుడు యథార్థాన్ని మర్చిపోయి అందరూ ప్రార్థనలో మునిగిపోతూ మరి మాస్టర్స్ చెప్పినయన్నీ కూడా మరుగున పడిపోకూడదు. మరుగున పడిపోకుండా ఉండే విషయాల్ని మనం అందరం కూడా ఆచరణలోకి తీసుకొస్తూ ఉందాము అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారన్నమాట. మరి ఏ మనిషి అయితే అందరూ ఊరూరు తిరిగి జ్ఞానం గురించి చెప్తూ ఉంటాడో, మరి పిరమిడ్‌లు కట్టిస్తూ ఉంటారో, ఆత్మజ్ఞానం ఉన్న స్థితుల్లో అతను ఏ జన్మలో ఉన్నాడు అని చెప్పి తెలుసుకునే స్థితుల్లో ఉంటాడో, మరి ఇన్ని స్థితులు పొందినవాడు మరి జన్మలు తీసుకున్న తర్వాత అతని జన్మల్లో అనుభవించే అన్నీ కూడా మరి స్థితప్రజ్ఞుడిగా అతను చూస్తూ ఉన్నాడా? అనే విషయాలను గమనించుకుంటూ ఉండాలి. అనే విషయం చెప్తున్నారండి. మరి జీసస్ క్రైస్ట్ లాగే జీవిస్తే అందరికీ మన చివరి జన్మలే అవుతాయండి. మనం ప్రతి ఒక్కళ్ళం ఏమనుకుంటాం, మనకి ఇదే చివరి జన్మ అవ్వాలి, ఇదే చివరి జన్మ అవ్వాలి అని చెప్పని మనం అనుకుంటూనే ఉంటాం. ప్రతి ఒక్కళ్ళం కోరుకుంటాం. ఎందుకంటే మనం భూమి మీద పడే కష్టాలకి అబ్బా! ఈ జన్మకి చాలురా బాబు! ఇంకో జన్మంటూ లేకుండా ఉండాలి. ఇంకో జన్మంటూ ఉంటే గనక హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. కష్టం అంటే ఏంటో తెలియకుండా ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. కష్టం అంటే ఏంటో తెలియకుండా ఉండాలి అంటేనే మనం ఆ జన్మలోనే ఉండం మాస్టర్స్. తిరుగుతూ ఉంటాం. కష్టం అంటే కష్టం రా అని చెప్పి కోరుకోవాలని అంటారన్నమాట. కష్టాన్ని ఆహ్వానించండి అంటారు చెప్పాలంటే పత్రి సారు. అది ఎటువంటి కష్టం అనేది ఎవరం కూడా బొట్టు పెట్టి ఇట్లా ఉంటుందని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేయరండి. అప్పటికప్పుడే వచ్చే స్థితినప్పుడు నువ్వు ఎలా ఉన్న దాన్ని బట్టే నువ్వు నీలో ఉన్న మార్పు, నీలో ఉన్న గమనికలు తెలుస్తూ ఉంటాయి గానీ, ముందే ఈ కష్టం నాకు రాబోతుంది. నేను దానికి తగ్గట్టుగా ముందే సిద్ధపడిపోయి, దానికి తగ్గట్టుగా నేను చేసుకుంటా అంటే అందులో కష్టమేముంది? అది కష్టమే కావచ్చు. కష్టమేముంది ముందే తెలుసుకుంటే. దానికి తగ్గట్టు ఏర్పాటు నువ్వు చేసేసుకుంటావు గదా! అప్పుడు ఆ కష్టం కాస్త సుఖంగా మారిపోవట్లా? అప్పుడు నీకు జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ యొక్క స్థితిని నువ్వు తట్టుకుంటున్నావా లేదా అని ఎక్కడొస్తుంది? అది నీలో ఇంప్లిమెంటేషన్ జరిగిందా లేదా అనే విషయం మనకి ఎప్పుడు అర్థమవుతుంది? కష్టం మనం ముందే తెలిసిపోతే. కష్టము తెలియకూడదు, సుఖము తెలియకూడదు. జరుగుతూ ఉండాలి. జరుగుతూ ఉండాలి. తెలుసుకుంటూ ఉండాలి. అయితే మరి తమోగుణ కర్మలు ఎలా ఉంటాయో చూద్దాం మాస్టర్స్. ఇంకొంచెం క్లియర్‌గా చూద్దాం. అయితే మరి మానవుడు ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత చివరి జన్మల్లో యోగం గురించి ఆలోచిస్తారంట. అప్పుడొస్తాడు వాడు యోగ పరంపరలోకి. ఎందుకు? ఇంకా ఈ జన్మల్లో అనుభవించేసినన్ని అనుభవించేసాము, తిరిగాము, చూసాము, సుఖాలను అనుభవించాం, కష్టాలు అనుభవించాము. ఇక తెలుసుకోవాల్సింది ఏమి లేదు. ఆత్మలో ఐక్యమైపోవడం, ఆత్మతో అనుసంధానం అయిపోవడమే తప్ప ఇంకోటి లేదు అనే యోగానికి అప్పుడు చేరుకుంటారంట. మన ఆత్మని ఆహ్, మరి యోగంతో కలయిక చేయాలని అప్పుడు తెలుసుకొని చివరాఖరి జన్మల్లోకి యోగం తెలుసుకుంటారంట. అప్పుడు తెలుసుకున్న తర్వాత ఏం జేస్తారు? మరి మొదటి జన్మలోనే రేపు ఇడ్లీ తినాలి, రేపు ఎల్లుండి దోస తినాలి అని ఎంతసేపు ధ్యాస ఉంచకుండా మరి ఆ యొక్క తమోగుణ చర్యల్లోనే వాళ్ళు ఉంటూ కూడా బయటపడే ప్రయత్నం చేయాలి అని చెప్పి చెప్తున్నారన్నమాట సింపుల్‌గా. తమోగుణ చర్యల్లో ఎన్నేళ్ళు ఉన్నావు, ఇంక చాలులే ఇప్పుడన్నా యోగ పరంపరకి రా అని చెప్పి మనకు తెలియపరుస్తున్నారన్నమాట. మరి రజోగుణ కర్మలు ఎలా ఉంటాయో చూద్దాం. మరి కొన్ని జన్మల పరంపరలో రజోగుణంలో వస్తారనమాట. కొన్ని జన్మల పరంపరలో మరి రజోగుణాన్ని అనుభవించి చివరికి మళ్ళీ యోగ పరంపరలోకొస్తారంట. అంటే మనకున్న ఈ గుణాలన్నీ కూడా కొన్ని జన్మలు, కొన్ని వేల జన్మలు ఎత్తుకుంటే ఓకే. ఇంక చాలు ఈ గుణం. ఈ గుణం ఈ జన్మతో చాలు అంతరించేద్దాం ఇంక మనం. యోగంలోకొచ్చేద్దాం. అప్పుడొస్తూ ఉంటామంట. అట్లాగే తమోగుణ కర్మలు, రజోగుణ కర్మలు, మరి సాత్విక గుణ కర్మలు. సాత్విక గుణ కర్మ కూడా కర్మేనండి. ఎందుకంటే మనం మంచిగా ఉండాలి. మరి నాలో అన్ని గుణాలు వచ్చేసినాయి. ఇలా గుణాలొచ్చిన తర్వాత మనం మనమేంది పేరు పెట్టాలని కోరుకుంటామంట. అంటే నన్ను వాళ్ళు గుర్తించాలి. ఈమెలో భలే మార్పొచ్చిందే. ఈమె భలే చెప్తుందే. ఇంత జ్ఞానం తెలుసుకుందే. ఇయన్నీ జ్ఞానం తెలిసిన తర్వాత మనం గుప్తంగా ఉండే ప్రయత్నం చేయాలే గానీ, అందరిలో ఎక్స్‌పోజ్ అయ్యి నన్ను పొగడాలి అని చెప్పని చేసుకున్నా కూడా సాత్విక గుణానికి కర్మలు ఏర్పడతాయంట మాస్టర్స్. సాత్విక గుణంలో కూడా కర్మలు ఏర్పడకుండా ఉండాలంటే శుద్ధ సాత్వికంలోకి రావాలన్నమాట. సాత్వికం వేరు, శుద్ధ సాత్వికం వేరు. శుద్ధ సాత్విక గుణం వచ్చిన తర్వాత మనం ఇక ఏ విషయాన్ని మనం ఆశించము. పూర్తి నిర్వికల్ప స్థితిలోకి మనం వచ్చేసినట్లే. పూర్తి సమాధానాలు దొరికిన స్థితి పూర్తిగా వచ్చేసినట్టే శుద్ధ సాత్వికంలో. ఎటువంటి పొగడ్తలకి నువ్వు ఎంత జ్ఞానం రా ఏమన్నా చెయ్యి, ఎట్లన్నా ఉండు.
నీకు ఎదురువారు అనే ప్రసక్తే నీకు ఉండదు. శుద్ధ సాత్విక స్థితిలో చివరి జన్మలు ఉంటాయి అని చెప్తున్నారన్నమాట. అంటే మనం తీసుకున్న వేల, వేల లక్షల జన్మల్లో కొన్నేమో తమోగుణ చర్యలు జన్మలు, కొన్నేమో రజోగుణ కర్మలు, కొన్నేమో సాత్విక కర్మలు, కొన్నేమో శుద్ధ సాత్వికమైన జన్మలు. శుద్ధ సాత్వికమైన జన్మలొచ్చిన తర్వాత మనం ఆల్‌మోస్ట్ ఇక జన్మలు తగ్గుతూ, తగ్గుతూ ఇంకా చివరికి జన్మరాహిత్యం అనే స్థితికి వచ్చే స్థితిలోకి వస్తాం మాస్టర్స్. అప్పుడు గూడా ఏమనుకోవాలి, శుద్ధ సాత్వికంలో గూడా ఏమన్నా చిన్న అణువంత కర్మ ఏదన్నా ఉంది అంటే, అప్పుడు ఏం కోరుకోవాలంటే, నేను పూర్తిగా దుఃఖరాహిత్య స్థితిలోకి మనం వస్తే, ఆటోమేటిక్‌గా జన్మరాహిత్య స్థితి సహజంగా వచ్చేస్తుంది. దాని గురించి కూడా ఆలోచించక్కర్లేదు. అంటే ఏం జరగాలో అది జరిగిపోతుంది. నువ్వు రావాల్సిన శుద్ధ సాత్వికమైన స్థితికి రావాలి. నిర్వికల్ప స్థాయికి రావాలి. నిర్వికల్ప స్థాయికి నువ్వు వచ్చావు అంటే, శుద్ధ సాత్వికమైన గుణానికి నువ్వు వచ్చావు అంటేనే, ఆటోమేటిక్‌గా నువ్వు దుఃఖరాహిత్యానికి వచ్చేసినట్లే. నువ్వు దుఃఖరాహిత్యానికి వచ్చావు అంటేనే, నీకు జన్మరాహిత్యం వచ్చేసినట్లే అని చెప్పడం జరుగుతుందనమాట. చూడండి ఎన్ని రకాల కర్మయోగంలోనే ఎన్ని స్టేజెస్ ఉన్నాయి. మరి జ్ఞానయోగంలో ఎన్ని స్టేజెస్ ఉన్నాయి. మన యొక్క పరమ గురువులు ఎటువంటి స్థితులు దాటుకుంటూ వచ్చారు. మరి మనల్ని కూడా అట్లా దాటుకుంటూ మరి దివ్య చక్షు ద్వారా దాటుకుంటూ రండని చెప్పారు. మన జన్మల్లో ఏం జరిగినియి? వాటి యొక్క మన జన్మలో జరిగిన కర్మలేంటి? మరి రాబోయే జన్మల్లో మనం ఆ కర్మలు ముందే తెలుసుకుంటే ఎలా మనం వాటి నుంచి మనం బయటపడగలము? మరి అలా బయటపడుతూ పడుతూ ఉన్నప్పుడు మన నిర్వికల్ప స్థాయి స్థితికి మనం వస్తాము. ఈ యొక్క గుణాల యొక్క జన్మలు అన్నిటిని వేల వేల జన్మల్లో తీసుకుంటూ, తీసుకుంటూ వస్తూ చివరికి ఆ శుద్ధ సాత్వికమైన గుణం యొక్క ఆహ్, ఆ యొక్క జన్మల్లో కొన్ని జన్మలు తీసుకుంటూ చివరికి ఎటువంటి జన్మ తీసుకోని స్థితికి వస్తాము. ఆ వచ్చే స్థితి ఉన్నప్పుడు మనం ప్రత్యేకంగా కోరుకోవక్కర్లేదు. ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది జన్మరాహిత్యం అనేది. అనే విషయం మనకు తెలియపరుస్తున్నారండి. చూడండి ఇక్కడ మనం రీక్యాప్ యేసుకుంటే ఈ యోగ పరంపరలో మరి ముందు ఎటువంటి కర్మలు తెలియడం అనేది ఎలా చేయాలని గాని, ఏ జన్మలో ఎట్లా ఉండాలని గాని ఏది తెలియని వ్యక్తులు ఒక యోగ పరంపరలోకి అనుకోకుండా రావడం జరుగుతుందనమాట. అనుకోకుండా వచ్చిన తర్వాత మరి వాళ్ళేం సిద్ధపడాలి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడానికి సిద్ధపడాలి. మరి హ్మ్. మరి మన బుద్ధుల వారు మరి శ్వాస మీద ధ్యాస చెప్పారు గాబట్టి, మళ్ళీ నెక్స్ట్ ఏంటి? మన పతంజలి వారు మనకి యమ నియమాలు సూచించారు. ఆ యమ నియమాలన్నిటిని కూడా సాధనలో పెట్టుకుంటూ ఉంటే, మన దైనందిన జీవితంలో పూర్తిగా అనుకోకుండా మనం సర్వసాధారణం అయిపోతాయి. ఆ స్థితులన్నీ కూడా. అప్పుడు మనం దివ్య చక్షువుకి చేరుకునేంత స్థాయికి మనం చేరుకుంటూ వెళ్తాము. మరి ఈ దివ్య చక్షువు చేరుకునే స్థాయిలో వెళ్తూ, వెళ్తూ ఉండగా మనము మరి కర్మయోగంలో 4 స్థితులు, జ్ఞానయోగంలోని 4 స్థితులు, ఈ యొక్క 8 స్థితుల్ని దాటుకుంటూ వెళ్ళే ప్రయత్నంలో మనం ఎన్ని జన్మలు తీసుకుంటాము? ఆ జన్మల్లో నువ్వు పొందిన కర్మ ఫలితాలేంటి? ఆ యొక్క కర్మల్లో ఆ యొక్క తీసుకున్న జన్మల్లో నువ్వు తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏంటి? మన యొక్క జ్ఞానం తెలుసుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా చివరికి నువ్వు జన్మరాహిత్యంగా వచ్చే స్థితులకి నువ్వు ఎట్లా వస్తావు? ఆ స్థితులన్నీ నువ్వు అనుభవించేస్తూ వస్తూ ఉన్నావు కాబట్టి, నువ్వు నీ చివరి ప్రయత్నం ఎలా ఉంటుందంటే, సహజంగానే నువ్వు జన్మరాహిత్యం వచ్చే స్థాయికి నువ్వు రాగలవు. అనే విషయాన్ని ఈ యోగ పరంపరలో ఈ యొక్క జ్ఞాన మార్గం ద్వారా మరి ఎన్ని యోగాలున్నాయో భక్తి యోగం ద్వారా చెప్పారు, జ్ఞానమయ యోగం ద్వారా చెప్పారు, రాజయోగం ద్వారా చెప్పారు. మరి కర్మజ్ఞానం 2 పార్టులు, మరి జ్ఞానయోగం 2 పార్టుల ద్వారా మనకి ఎన్నో విషయాలు తెలియచెప్పడం జరిగింది మాస్టర్స్. మరి ఈ యోగ పరంపరలో ఉండే ఈ యొక్క జ్ఞానాన్ని మనం ఈ యొక్క గత 5 రోజులుగా మనం తెలియజెప్పుకుంటూ ఉన్నాం మాస్టర్స్. మరి ఒక్కొక్కళ్ళం ఎటువంటి స్థితిలో ఉన్నాము అని కావచ్చు. ఆహ్, ఏ జన్మలో ఉన్నామో మనం అన్నారు గదా! రజోగుణ జన్మలని, తమోగుణ జన్మలని, సాత్విక జన్మలని, మరి సవికల్ప స్థాయిలని, నిర్వికల్ప స్థాయిలని, ఇటువంటి స్థితుల్లో మనం ఎక్కడ ఉన్నాము? మనం ఎక్కడన్నా కూడా స్ట్రక్ అయిపోయి ఉన్నామా? అంటే ఆగిపోయి ఉన్నామా? ఇంకా ఆగకుండా ముందుకు మనం రావాలి అంటే, ఏ స్థితులు మనం దాటుకుంటూ వస్తే మనం వెళ్ళే మార్గంలో మనం పయనిస్తూ ఉంటాము. అసలు జన్మరాహిత్యం కంటే ముందు మనకు రావాల్సిందేంటి? దుఃఖరాహిత్యము. మరి ఈ దుఃఖరాహిత్యంలోకి మనం రాగలిగామా లేదా? మరి ఈ యొక్క ప్రయాణంలో మనం ఎన్నో ఎదుర్కోవాల్సొస్తుంది. ఆ ఎన్నో ఎదుర్కొంటున్నామా? మన యొక్క పరమ గురువు ద్వారా లాగా మనం కూడా తయారయ్యే స్థితుల్లో మనం ఎదుగుతూ వస్తున్నామా లేదా? ఎన్ని ఎంత జర్నీ ఉందో చూడండి మాస్టర్స్.
మరి ఇంత జర్నీ మనలో సాగుతుందా లేదా అని మనల్ని పరీక్షించుకుంటూ ఉండమంటున్నారు. సో, ఆ యొక్క పరీక్షలు ఎలా ఉంటాయి అని కూడా మన స్వానుభవంగా కొన్ని కొన్ని చెప్పడం జరిగింది. కొన్ని మాస్టర్స్ ద్వారా తెలియపరచడం జరిగింది. మరి ఈ యొక్క జ్ఞానాన్ని పంచే అవకాశం శ్రీ సరిత మేడం గారి ఫర్ యూ ఛానెల్ ద్వారా ఇవ్వడం జరిగింది మరి. థాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, పద్మావతి గారికి, లక్ష్మీ కుమారి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ఈ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అలాగే వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పత్రి సార్ కోరిక, పత్రి మేడం కోరిక. పత్రి మేడం సంకల్ప ధ్యానం చేయమన్నారు వైజాగ్ మెగా పిరమిడ్ రావాలని. అందుకని మనందరం వైజాగ్ మెగా పిరమిడ్ రావాలని సంకల్ప ధ్యానం చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.